Hi viewers, welcome to Quantum India online classes. Right, this is Suresh, physics faculty. జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్ 2025 మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్సెస్ కీ అనేది మనకి లాస్ట్ నైట్ విడుదల కావటం జరిగింది. అక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు టెన్షన్లో ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మన ఫిజిక్స్లో క్వశ్చన్స్ని రైట్ ఆన్సర్స్ ఏంటి, తర్వాత దాంట్లో ఏమన్నా అబ్జెక్షన్స్ ఏమన్నా రైజ్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఉన్నాయా అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం ఫాలో కావాల్సింది యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్. తర్వాత సైమల్టేనియస్గా ప్యారలల్గా మనం ఇంకేది మాట్లాడుకుంటామంటే రైట్ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఫిజికల్ సైన్సెస్ తీసుకున్నటువంటి అభ్యర్థులు మన వీడియోస్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంకా మీరు వేరే అభ్యర్థులు ఎవరైనా చూస్తున్నట్లయితే మనకి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ కండి. మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని మీరు గెస్ చేసుకోండి. ఎందుకంటే మనకి సింగిల్ పేపర్ కాబట్టి నార్మలైజేషన్ ఫ్యాక్టర్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి అది కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ద అంటే మనకి ఇంటర్మీడియట్ చాలామంది క్వశ్చన్ చూడంలోనే ఈజీ స్కూల్ లెవెల్ ఇలా అనుకున్నారు కొంతమంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ డే బై డే గడుస్తున్న కొద్దిగా అరే ఇది మిస్టేక్ అయింది అది మిస్టేక్ అయింది అని మాట్లాడుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కొన్ని క్వశ్చన్స్ రాలేదు అని అనుకున్నారు, ఇంటర్మీడియట్ నుంచి కూడా కొన్ని తీసుకున్నాడు, అవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా నేనేంది అంటే 2018 బేస్ చేసుకొని డిఫికల్టీ లెవెల్ అయితే అదే డిఫికల్టీ లెవెల్ ఎంసెట్ లెవెల్లోకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, ఈజీగా వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ డిఫికల్ట్గా వచ్చినట్లయితే పరిస్థితి ఏందండి, మళ్ళీ మన స్టాండర్డ్ తగ్గినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం అడ్వాన్స్ లెవెల్లోనే ముందు జాగ్రత్తగానే తీసుకున్నాం. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ కనుక ఉన్నట్లయితే మనకి ఈ తేలిగ్గా వచ్చినటువంటి పేపర్ని కూడా యాక్యురేట్గా చేయగలం, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, వితౌట్ ఎనీ టెన్షన్ మనం చేయొచ్చు అనమాట, ఓకేనా. ఆ ఎబిలిటీని కూడా మనం బిల్డప్ చేసుకోవడానికి హై లెవెల్ సబ్జెక్ట్ అనేది ఎలాగూ యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్, మరి చూద్దాం మన పరిస్థితి ఏంటో. జనరల్గా రైట్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, ఇలాంటి విషయాలను కూడా మనం చూద్దాం. కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇవ్వటమే ఈ ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నట్టు. తర్వాత నెక్స్ట్ మనకి న్యూ కోర్స్ కూడా లాంచ్ అవుతుంది, ఇది ఓన్లీ కాన్సెప్చువల్ ఫిజిక్స్ అని ఫర్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ వీళ్ళందరికీ కూడా మనం కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, అది కూడా ఒకసారి చూసుకోండి. సరే రండిగా మనం టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మనకి రైట్ మనకి వచ్చినాయా రాలేదా మన వీడియోస్ నుంచి అనేది కూడా మీకు పక్కన క్లిప్ ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకోండి. ఏది మన యాప్లో వాళ్ళు, ఎందుకంటే అన్ని జిల్లాల్లో మన యాప్లో చాలామంది టాప్లో ఉన్నారు, ఓకేనా. మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్లో కూడా మన వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ డేటాని చాలా జాగ్రత్తగా సెక్యూర్డ్గా ఉంచుకోండి, ఎందుకంటే మన యాప్లో మీరు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి రైట్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా నేను త్వరలో మీతోటి రైట్ ఇంటరాక్ట్ అవుతాను ప్రజెంట్గా. ఎందుకంటే ఈ అబ్జెక్షన్స్ మీద చాలామంది అభ్యర్థులు టెన్షన్ పడతారనే ఉద్దేశంతో ఫస్ట్ మనం ఈ వీడియోని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. అది కూడా చూసుకోండి. కాబట్టి దాన్ని కూడా మన టీం, ఎందుకంటే మీ అందరికీ తెలుసు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో మన జర్నీ ఎలా జరిగింది రైట్ ఓవర్ ద ఇయర్ అనేది మీ అందరికీ తెలుసు, కాబట్టి దాన్ని బట్టి ఫాలో అవుదాం మనం, ఓకే రైట్. సరే చూడండి, ఇక్కడ ద యూనిట్ ఆఫ్ లౌడ్నెస్ ఆఫ్ ఏ సౌండ్ ఈస్, జనరల్గా మనకి రైట్ ఏంటిదండి డెసిబుల్ అని అలెగ్జాండర్ గ్రహం బెల్ పేరు మీదుగా తీసుకున్నారని, వినికిడి తీవ్రత, శబ్ద తీవ్రత ఎన్ని రకాలుగా అడుగుతాడు అన్ని రకాలుగా మనం అక్కడ మాట్లాడుకోవడం జరిగింది, ధ్వని తీవ్రత, ఓకేనా. రైట్, దానికి ఆన్సర్ ఏంటంటే 4th వన్, కాబట్టి ఇది ఓకే, దీంట్లో అబ్జెక్షన్ ఏమీ లేదు. తర్వాత ద రాంగ్ కాంబినేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు, రాంగ్ కాంబినేషన్ అంటున్నాడు. రెడ్ ప్లానెట్, సాయిల్లో మనకి ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి మార్స్ రైటే. తర్వాత అంటే ఇది రాంగ్ కాంబినేషన్ కాదు, ఇది రైట్ కాంబినేషన్. మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అంటే వీనస్ గుర్తొస్తుంది, ఇది రైటే, ఇది రైట్ కాంబినేషన్. రైట్, ఇక్కడ చూడండి ఈవినింగ్ స్టార్ జూపిటర్, ఇది రాంగ్ కాంబినేషన్. ఇక్కడ కూడా చూడండి ఈ క్వశ్చన్ కాడ మీరు ఏమన్నా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. హార్టెస్ట్ ప్లానెట్ అని అన్నాడు, రైట్. హార్టెస్ట్ ప్లానెట్ అనేది మెర్క్యూరీ కాదండి, వీనస్, ఓకేనా. మెర్క్యూరీ అన్నాడు, బుద్ధుడు కాదు, ఓకేనా, శుక్రగ్రహం అనమాట, ఓకేనా. ఎందుకంటే నాసా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీని మీరు అడిగినా కానీ వీనస్సే అని చెప్తారు. ఎందుకు సార్ అని అడిగితే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హై డెన్సిటీ అట్మాస్ఫియర్,
అంటే హైయెస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా మనకి వీనస్ మీదనే ఉంది. కార్బన్ డయాక్సైడ్ ఉంది కాబట్టి మనకి అక్కడ హైయెస్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల మనకి ఆ ప్లానెట్ అనేది మెర్క్యూరీ కన్నా ఎక్కువగా వేడిగా ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే ఆ వేడిలో మనకి బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా, ప్రకాశవంతమైన గ్రహం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి మరి ఈ రెండు రాంగ్ కాంబినేషన్సే. మరి ఈ రెండు రాంగ్ కాంబినేషన్స్ అయితే ఈ ఆప్షన్ రైట్ కావచ్చు, ఇదిగా రైట్ కావచ్చు. కానీ ఇక్కడ మరి ఫోర్త్ అని ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి ఇది మీరు చూసుకోండి. ఓకేనా? అంటే అబ్జెక్షన్ రైజ్ చేయడానికి అయితే స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇది. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో మీరు అంటారు సార్ టెక్స్ట్ బుక్ అని. ఓకే, టెక్స్ట్ బుక్లో ఏంటంటే అకార్డింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్స్ ఇదేం మెన్షన్ చేయలే. ఏది వీనస్ దగ్గర హాటా కూలా అనేటటువంటి విషయాన్ని అయితే మెన్షన్ చేయలేదన్నమాట. రైట్. కానీ మన వీడియోస్లో యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా మనం మాట్లాడినాం. ఇక్కడ చూడండి, అత్యధిక వేడి గ్రహం అంటే శుక్రుడని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగిందనమాట. ఓకేనా? అది కూడా చూసుకోండి. ఇదైతేనే కాదు, జనరల్గా మీరు ఏ స్పేస్ ఇస్రో వాళ్ళని అడగరాదండి ఫోన్ చేసి, అవునా కదా? ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, వాళ్ళని అడిగినా కానీ ఏం చెప్తారంటే వీనస్ అనే చెప్తారనమాట. ఓకే, కాబట్టి దాన్ని అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 43, అది కెమిస్ట్రీ కింద పోతుంది. కెమిస్ట్రీ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం ఫిజిక్స్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. గోళ వ్యాసార్థం మాపనం చేయటంలో దోషం 2% అయితే దాని ఘనపరిమాణాన్ని లెక్కించడంలో దోషం ఎంత అని అంటున్నాడు. ఓకేనా? యాక్చువల్గా ఇదేంటిది, గోళ వ్యాసార్థం అంటే ఏంది, దోషాలు ఎన్ని రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని మనం చూసినాం, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ ఆఫ్ ఎర్రర్స్ అని మనం చూసుకొని ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైనా పవర్ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్, ఇది ఆల్రెడీ వీడియోలో ఉన్నటువంటి క్లిప్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, జనరల్గా జెడ్ డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ డెల్టా ఏ బై ఏ అవుతుంది అనమాట. అంటే ఏలోని దోషం పవర్కి రేజ్ అయితే అప్పుడు జెడ్లోని దోషం ఏమవుతుంది, డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ ఎన్ టైమ్స్ ఆఫ్ దీంట్లో దోషం అవుతుంది అనమాట. ఓకేనా? దోష శాతం అంటే ఏంది, ఇంటూ 100 వేస్తాం. ఎలాగో దోష శాతాల్లోనే ఇచ్చాడు వాడు. అప్పుడు మనం దీన్ని బ్రేక్ చేసుకొని ఎలా రాసుకోవచ్చు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏందండి, 4/3 పై ఆర్ క్యూబ్ కదా. అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. అప్పుడు ఏమవుతుంది, డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3 ఇంటూ, అంటే ఇది ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటే, ఇక నేను డీటెయిల్గా వెళ్ళటలేదు, జనరల్గా మాట్లాడుతాను. డెల్టా ఆర్ బై ఆర్ అవుతుంది, అంతే కదా. ఎన్ ఇంటూ డెల్టా ఏ బై జెడ్ వాల్యూమ్కి సంబంధించి, డెల్టా వి బై వి అన్నట్టు. అప్పుడు దీనికి సంబంధించి ఏమవుతుంది, సింపుల్గా 3 ఇంటూ, ఆల్రెడీ దోష శాతం ఇచ్చాడు కదా, డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2% అని అతనే ఇచ్చాడు కాబట్టి ఇంటూ 100 తీసుకుంటే దీంట్లో శాతం వస్తుంది ఇంటూ 2, 6% అవుతుంది. ఓకేనా? 6% అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ వన్ అవుతుంది. రైట్. ఇది జనరల్గా మనం చూస్తే. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. దానికి సంబంధించి అంటే మన దగ్గరకు వచ్చినటువంటి పేపర్ ప్రకారంగా నెంబర్స్ ఉన్నాయి, అది కూడా చూసుకోండి. 2 భౌతిక రాశుల్లో ఒక గ్రాఫ్ గీశారట. ఆ గ్రాఫ్ వైశాల్యం యొక్క ప్రమాణాలు మీటర్ అంట. వైశాల్యం అడిగాడు, వైశాల్యం యొక్క ప్రమాణాలు మీటర్ అని వస్తే ఆ రాశులు ఏంటి అని అడుగుతాడు. ఎప్పుడైనా కానీ మీకు గ్రాఫికల్ అనాలిసిస్ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ స్లోపు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రమాణాలు మీటర్ వచ్చేటట్టుగా ఎప్పుడైనా చూడండి, కోఆర్డినేట్ సిస్టంలో మనకి ఇది ఎక్స్ యాక్సిస్ అని అనుకుంటే, ఇది వై యాక్సిస్ అని అనుకుంటే, వై పారామీటర్స్ బై ఎక్స్ పారామీటర్స్ ఏమిస్తుంది, స్లోప్ ఇస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ వై ఏమిస్తుంది, ఏరియా ఇస్తుంది ఎప్పుడు కూడా, అవునా కదా. ఈ ప్రొడక్ట్ చేస్తే ఏరియా వస్తుంది. ఆ ఏరియా యొక్క యూనిట్ ఏమంటున్నాడు, మీటర్ అంటున్నాడు. కాబట్టి అలా మీటర్ అయ్యేటటువంటి కాంబినేషన్ ఎక్కడుందో చూడండి. ఇక్కడ త్వరణం కాలం అంటున్నాడు. త్వరణానికి ఏంటండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ ఇది కాలం, ఇది వై యాక్సిస్ అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది, కాలం సెకండ్ అవుతుంది. సెకండ్కి సెకండ్, మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఇస్తుంది ఇది, అవునా కదా. ఇది వెలాసిటీ గ్రాఫ్ ఇస్తుంది. దూరం కాలం అంటే ఏంది, దూరానికి మీటరు, కాలానికి సెకండ్, మీటర్ సెకండ్. కానీ వాడేమన్నాడు, మీటరు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. వడి కాలం, వడికి ఏందండి, మీటర్ పర్ సెకండ్, కాలానికి ఏంది సెకండ్, సెకండ్ గెట్స్ క్యాన్సిల్, మీటర్, ఇది రైట్ అవుతుంది. ఇక్కడ వేగం మరియు దూరం, వేగం అంటే ఏంది, మీటర్ పర్ సెకండ్, దూరం అంటే ఏంది, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుతుంది, ఇది కూడా కాదు. కాబట్టి థర్డ్ వన్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినది కూడా అస్థితిస్థాపక అభిగతాలలో క్లియర్ కట్గా చూడండి. మన ఇంటర్మీడియట్ వీడియోస్లో ఎవ్రీ టాపిక్ని మనం డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. సంపూర్ణ అస్థితిస్థాపక అభిఘాతం 1D 2D
రైట్. తర్వాత స్థితిస్థాపక అభిఘాతాలు. ఆ స్థితిస్థాపక అభిఘాతాలు 1D, 2D చూసినాం. స్థితిస్థాపక అభిఘాతాలు 1D, 2D డైమెన్షన్స్‌లో చూసినాం అనమాట. ఓకేనా? రైట్, బాగానే ఉంది. ఆ స్థితిస్థాపక అభిఘాతాల్లో ఏదండి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రైట్, ఫిజిక్స్‌లో ఓల్డెస్ట్ అండ్ ఆల్ టైమ్ వ్యాలిడ్ అయ్యేటటువంటి వన్ అండ్ ఓన్లీ కన్జర్వేటివ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వం భౌతిక శాస్త్రంలోని అత్యంత పురాతనమైనటువంటి నిత్యత్వ నియమం. అది ఇంతవరకు కూడా ఎవరు తప్పని కానీ, ఎక్కడ ఇన్వాలిడ్ అవుతుందని కానీ, ఎక్కడ అప్లై కాదని కానీ ఇంతవరకు ఏ సైంటిస్టు ప్రూవ్ చేయలేదు. ఓకేనా? కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. మిగిలింది లేదు. ఏది? రైట్, ఏది? గతిశక్తి నిత్యత్వ నియమం. రైట్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్ అని చెప్తున్నాం. అది కన్జర్వ్ కాదనమాట. అప్పుడే దాన్ని మనం అస్థితిస్థాపక అభిఘాతం అని మనం మాట్లాడుతూ ఉంటాం. మొమెంటం కన్జర్వ్ అవుతుంది కానీ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. అప్పుడే మనకి అస్థితిస్థాపక అభిఘాతం అవుతుంది. రెండు కన్జర్వ్ అయినాయి అనుకోండి, అప్పుడు దాన్ని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ స్కాటరింగ్, అది ఎలాస్టిక్ కొలిజన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. స్థితిస్థాపక అభిఘాతం అని చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏంటది? ద్రవ్యవేగ నిశ్చిత్వంగా ఉంటుంది. అస్థితిస్థాపక అభిఘాతాల్లో కేవలం గతిశక్తి నిత్యత్వం అసలు ఉండదు. ఇది కేవలం ద్రవ్యవేగ నిత్యత్వ నియమం మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ద్రవ్యవేగ నిత్యత్వంగా ఉంటుందన్నమాట. రెండు నిత్యత్వాలు కావు. రెండు కావు. ఇది కావు, ఇది అవును అని అంటున్నాడు కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదనమాట. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ ఏడు చూడండి, వాయువులు ద్రవీకరణ. ఓకేనా? ఇది యాక్చువల్ కెమిస్ట్రీ కిందకు వస్తుంది. మనం కామన్ సెన్స్తో కూడా చేయొచ్చండి. ఇది యాక్చువల్గా వాయువులు ద్రవీకరణకి అనుకూల పరిస్థితులు ఏమంటున్నాడు? ఫేవరబుల్ కండిషన్స్ టు కన్వర్ట్ ద గ్యాస్ ఇంటూ ద లిక్విడ్ అని ఆంగ్లంలో మాట్లాడుతున్నాడు. చూడండి, జనరల్గా ఇప్పుడు గ్యాసెస్లో మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి. రైట్, లిక్విడ్స్లో చాలా దగ్గరగా ఉంటాయి. మరి దాన్ని నేను ఒక గ్యాస్ లిక్విడ్గా కన్వర్ట్ చేయాలంటే మాలిక్యులర్ డిస్టెన్స్ తగ్గించాలంటే దాని మీద ఏం చేయాలి? నేను ప్రెజర్ అప్లై చేయాలి, హై ప్రెజర్. అప్పుడు దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చినా కానీ నేను మళ్ళీ ప్రెజర్ తీసేసాను అనుకోండి, పారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కైనెటిక్ ఎనర్జీ తగ్గిస్తే అక్కడే కూర్చుంటాయి. అవునా కదా? కైనెటిక్ ఎనర్జీ మనకి టెంపరేచర్కి ఎలా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందిగా. అవునా కదా? అబ్సల్యూట్ టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ చేస్తున్నాడు. మీనింగ్ ఏంటి? టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నట్టు. టెంపరేచర్ డిక్రీజ్ అంటే లో టెంపరేచర్స్, హై ప్రెజర్ లో టెంపరేచర్స్ దగ్గర మనకి ఒక గ్యాస్ లిక్విడ్గా కన్వర్ట్ కావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏమవుతుంది? అల్ప ఉష్ణోగ్రత, అధిక పీడనం. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఏ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ఆర్ ద కనెక్ట్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇది కామన్గా ఎవరైనా చెప్తారండి. అవునా కదా? ఏమవుతుంది? ఎలక్ట్రిక్ స్విచ్చే కదా. ఓకే, ఫిలమెంట్ కానీ ఫ్యూజ్ వైర్లు కానీ ఇవన్నీ డిఫరెంట్ పర్పస్కి వాడతాం. ఫ్యూజ్ వైర్ ఎందుకు? రైట్, హై కరెంట్స్ని రానికుండా, అవునా కదా, ప్రొటెక్ట్ చేయడానికి, ఓవర్లోడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఫిలమెంట్ బల్బుల్లో వాడతారు. ఓకేనా? ధ్రువం అంట, పోల్ అంట, అసలు లేదు. టెర్మినల్స్ అంటే చివర అనమాట. దేనికైనా ఫిలమెంట్ చివరని టెర్మినల్ అంటాం, ట్యూబ్ లైట్ చివరని కూడా టెర్మినల్స్ అంటాం. ఓకేనా? రైట్, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సమాంతర పలకల కెపాసిటర్ మధ్య ఎప్పుడైనా కానీ స్కూలు పర్ఫెక్ట్గా చేసినా కానీ ఇవి కూడా పర్ఫెక్ట్గా చేశారనుకోండి, రైట్, డిస్ట్రిక్ట్ ర్యాంకులు స్టేట్ ర్యాంకులు వస్తాయి. అది కూడా చూసుకోండి. ఓకేనా? సరే, ఒక సమాంతర పలకల కెపాసిటర్, ఇది ఇంటర్మీడియట్. ఒక సమాంతర పలకల కెపాసిటర్ మధ్య రోధకాన్ని ప్రవేశపెట్టినప్పుడు క్రింది వాళ్ళలో మార్పుకు లోను కానిది అంటున్నాడు. లోను కానిది. చూడండి, మన వీడియోలో చాలా కులంకుషంగా మాట్లాడుకున్నాం. రైట్, ఏది? మనం ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని, ఒక రోధకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఏం జరుగుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? 1/k టైమ్స్ తగ్గిపోతుంది. పొటెన్షియల్ కూడా ఏమవుతుంది? 1/k తగ్గిపోతుంది. అంటే ఇది మారుతుంది. అవునా కదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారుతుంది, పొటెన్షియల్ భేదం మారుతుంది. కెపాసిటెన్స్ చూడండి, k టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది మారుతుంది. స్వేచ్ఛావేశం, ఫ్రీ చార్జ్ ఆన్ ద ప్లేట్, క్యాపిటల్ Q డస్ నాట్ చేంజ్. ఇవి చేంజ్ కావట్లేదు. ఇక్కడే అర్థమవుతుందిగా మనకి. అవునా కదా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. ఇది జనరల్గా రైట్, మన వీడియోస్లో ఉన్నటువంటి స్టోరీస్ కూడా చూసుకోవచ్చు మీరు. బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ వచ్చేసి ద్రవ్యరాశి విలువ భారానికి సమానం కావడానికి అవసరమైన షరతు అంటుంది. ఈ కామన్ సెన్స్ బిట్స్ ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వకపోవచ్చు కదా. మనకి తెలుసు కదా, వెయిట్ అంటే ఏం చెప్పినాం గ్రావిటేషన్లో? W=mg అని చెప్పినాం. ఇప్పుడు ఏమంటున్నాడు? వెయిట్ మాస్కి ఈక్వల్ కావాలి అంటే W=m కావాలి. అంటే W కూడా m అయింది అనుకోండి, mg అవుతుంది. mకి m గెట్స్ క్యాన్సిల్, G=m అవుతుంది. 1 మీటర్/సెకండ్² అయింది అనుకోండి, అప్పుడు మనకి రైట్ వెయిట్ అనేది మాస్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఓకేనా? 1 అయితే అంటే 1 మీటర్/సెకండ్² అయితే సరిపోతుంది అనమాట. ఇది జనరల్ లాజికల్ క్వశ్చన్ ఏమి కాదు కానీ డైరెక్ట్ క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్,
ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి 500 వాట్స్ సామర్థ్యం కలిగిన 2 పరికరాలు 5 గంటల్లో వినియోగించిన శక్తి అంటున్నాడు. మీకు చెప్పిన ఎన్ని పరికరాలైనా ఉండండి ఇంట్లో, ఎన్ని గంటలైనా వాడండి, ఎన్ని రోజులైనా వాడండి, ఇలాంటి పదాలన్నీ వాడి కరెంట్ బిల్లింగ్ ఫార్ములా చెప్పిన మీకు యూనిట్స్కి ఎక్స్ రూపీస్ అయితే టోటల్ ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేసిన కిలో వాట్ అవర్లో వస్తుందని మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మనకి రైట్ ఇక్కడ వాట్ అవర్లో ఇవ్వకుండా జౌల్లో ఇచ్చాడు. దేంట్లో ఇచ్చాడు? జౌల్లో ఇచ్చాడు. కాబట్టి చూద్దాం మనం ఫస్ట్ అసలు కిలో వాట్ అవర్లో లేదా రైట్ మామూలుగా కిలో వాట్ అవర్లో ఎంత వస్తుందో చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జౌల్స్లో ఎంత వస్తుందో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 50 వాట్స్ ఉన్నాయి. అలాంటి ఏంటంటే 2 పరికరాలు ఉన్నాయి. పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏందండి, రైట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, పవర్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు. అవునా కదా? పవర్ ఇంటూ టైం. ఎన్ని పరికరాలు ఉన్నాయి? 2 పరికరాలు ఉన్నాయి. ఎంత పవర్ ఉంది? 500 వాట్స్ ఉంది. అవునా కదా? ఎంత టైం వాడుతున్నాడు? 5 అవర్స్ వాడుతున్నాడు. 5 అవర్స్. అవునా కదా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 5 అవర్స్ కాబట్టి 2 ఇంటూ 500 ఇంటూ 5 అవర్స్. అవర్స్ అంటే 1 అవర్కి ఎన్ని సెకండ్స్ అండి? రైట్ 5 అవర్స్ కదా, 3600 సెకండ్స్ అయితే 1 అవర్ అవుతుంది. అవునా కదా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. అప్పుడు జౌల్స్లో వస్తుంది. వాట్ ఇది సెకండ్ అవుతుంది. వాట్ సెకండే జౌల్ అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇంటూ, అవునా కదా, 5 5 25 ఇంటూ 36 ఇంటూ 2 zeros 2 zeros 10 పవర్ 4 అవుతుంది. ఇక్కడ 25 2 ఏమవుతుందండి? 50 అవుతుంది కదా. 50 ఇంటూ 36 ఇంటూ 10 పవర్ 4 అవుతుంది. అంతేగా? 2 నెక్స్ట్ 1 అవర్ రైట్. ఇది ఏమవుతుంది? 180 అవుతుంది. అవునా కదా? 180. ఒక 0 తీసుకుంటే 5 ఇంటూ 36 ఇంటూ 10 పవర్ 5 జౌల్స్. దాన్ని తీసుకున్నారనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 180 ఇంటూ 10 పవర్ 5 జౌల్స్ అవుతుంది. 18 ఇంటూ 10 పవర్ 6 జౌల్స్ అవుతుంది. దీన్ని 180 అంటే యాక్చువల్గా ఎంత దూరం రాకూడదు. ఇక 1.8 ఇట్లా 180 అని కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాడు వాడు? 180 అనుకోండి, 1.8 అన్నాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1.8 ఇంటూ 10 పవర్ 7 జౌల్స్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇది రైట్. ఓకేనా? ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే, ఇది కెమిస్ట్రీకి సంబంధించి చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో అబ్జెక్షన్స్ ఏమీ లేవు. అంటే రైట్ అవుతున్నాయి అంటే అబ్జెక్షన్స్ ఏమీ లేవు అని ఎక్కడన్నా మనకు ఉంటే రైట్ చూసే ప్రయత్నం చేద్దాం అనమాట. మీరు కూడా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే రైట్ మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా నాకు కానీ రైట్ మనకి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి అనమాట. బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడ చూడండి, జనరల్గా 2 వేస్లో చేయొచ్చు దీన్ని. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్. అయితే ఏమంటున్నాడు? ఏబీల మధ్య కోణం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ కండిషన్స్ని మాట్లాడుకున్నాం వెక్టార్స్లో. రైట్ వెక్టార్స్లో మనకి ట్రయాంగులర్ లా చెప్పినప్పుడు మీకు డిఫరెంట్ రైట్ కండిషన్స్ √p² + q² + 2pq cos θ. ఏది ప్యారలలోగ్రామ్ లా నుంచి వచ్చింది. ట్రయాంగులర్ లా నుంచి ఏమొచ్చింది? √p² + q² - 2pq cos θ వచ్చింది. θ ఈజ్ ఈక్వల్ డిఫరెంట్ కండిషన్స్కి 0కి 90 degreesకి 180 degreesకి ఎలా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ ర్యాండమ్గా 60 degreesకి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడినాం. దాంట్లో థర్డ్ కేసు వచ్చేసి 90 degrees ఉంటే సింపుల్గా రైట్ మాడ్యులస్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ పీ బార్ మైనస్ క్యూ బార్ అవుతుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే మీనింగ్ ఏంది? 90 degrees ఉంటుంది. ఇలాగైనా ఆలోచించవచ్చు. లేదు సార్ నాకు ఇలా ఇచ్చాడు కదా సార్, ఇక్కడ సరే వాడిచ్చిందే తీసుకుందాం. ఏ బార్ మైనస్ ప్లస్ బీ బార్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ మైనస్ బీ బార్. ఇదే కదా ఆయన అన్నది. రైట్ జనరల్గా రైట్ ఇది మాడ్యులస్ అంటే మీనింగ్ ఇది మ్యాగ్నిట్యూడే కదండి. ఇలా తీసుకుంటుంది. ఇది బీ బార్ వెక్టర్, ఇది ఏ బార్ వెక్టర్. ఇలా ఉంది. దీనికి సంబంధించినటువంటి మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది? ఏ బార్ ప్లస్ బీ బార్. అవునా కదా? ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ బార్ మైనస్ ఆఫ్ బీ బార్ అంటే ఏంది? ఇలా రాసుకోవచ్చుగా, ఏ బార్ ఆఫ్ ప్లస్ ఆఫ్ మైనస్ బీ బార్ అని రాసుకోవచ్చుగా, ఇలా రాసుకోవచ్చుగా. అప్పుడు ఏమవుతుంది? మైనస్ అంటే ఏంది? సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ రివర్స్డ్ ఆర్డర్. అంటే ఇది మైనస్ బీ బార్ అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతుంది. ఏ బార్ మైనస్ బీ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏమి చేంజ్ కావట్లేదు కదా. అప్పుడు ఏమవుతుందండి? రెండింటి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది 90 degrees ఉన్నప్పుడే కదా సాటిస్ఫై అయ్యేది ఇది. అవునా కదా? ఈ రెండు కూడా 90 degrees ఉన్నప్పుడే సాటిస్ఫై అవుతాయి అనమాట. అందుకే ఇది రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే ఈ రెండింటి మధ్య 90 degrees ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్, బాగానే ఉంది ఇంతవరకు.
కాబట్టి ఇది కూడా రైట్ 90 డిగ్రీస్. నెక్స్ట్ వచ్చేసి ధ్వని ఉత్పత్తి కారకం ఏంది అని అన్నాం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుకున్నాం. కంపించే వస్తువు నుంచి ధ్వని వస్తుందని, ధ్వని వస్తువును కూడా కంపిస్తుందని 2 వే డైరెక్షన్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కంపించే వస్తువులే ధ్వని ఉత్పత్తికి కారణమవుతుంది. ఇవన్నీ కూడా ధర్మాలు అవుతాయి అన్నమాట. ఓకేనా. ఘర్షణ అనేది బలానికి సంబంధించింది, వక్రీభవనం అనేది దేనికి సంబంధించింది, రైట్, ధర్మం. ఏది ధ్వని ఒక యానకం నుంచి ఇంకో యానకం, కాంతి ఒక యానకం నుంచి ఇంకో యానకం, రైట్. బహుళ పరావర్తనం అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, శతస్కోపులు పనిచేస్తున్నాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక బాలిక అంట 55 క్వశ్చన్. ఒక బాలిక 5/3 మీటర్/సెకండ్ వేగంతో 15 నిమిషాల పాటు నడిచిందంట. ఆ బాలిక నడిచిన దూరం ఎంత అంటున్నాడు. ఓకేనా. 15 నిమిషాలు. యాక్చువల్గా ఇచ్చింది ఏంటంటే మీటర్/సెకండ్లో ఇచ్చాడు, అడగటం మాత్రం నిమిషాలకి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. 5 మీటర్/సెకండ్ అంటే ఏంటండి, ఎవ్రీ సెకండ్కి 5/3 మీటర్స్ ట్రావెల్ చేస్తుందనేగా. 15 నిమిషాల కంటే ఏంది, 15 × 60 సెకండ్లేగా. అప్పుడు ఏమవుతుంది, 5/3 ఇంటూ ఒక్క సెకండ్కి ఎంత అయితే, ₹1 5 చాక్లెట్లు వస్తే ఇన్ని రూపాయలకి ఎంత అన్నప్పుడు డైరెక్ట్ మల్టిప్లికేషనేగా. 15 × 60 అవుతుంది. 3 5లు, 5 5లు ఎంత, 25, 25 6లు ఎంత, 150 ఇంటూ మీటర్స్లో వస్తుంది. దీన్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1.5 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 1.5 కిలోమీటర్స్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ చూడండి. బెర్నౌలీస్ ఈక్వేషన్ విన్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఎట్ రెస్ట్ అంటున్నాడు. మనం చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుకున్నాం. బెర్నౌలీ థియరీ ఎక్కడ అప్లై అవుతుంది, అవునా కదా, ఏ ఫ్లూయిడ్కి అప్లై అవుతుంది, దాని మ్యాథమెటికల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. రైట్. ఫైనల్గా బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రెజర్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్, అవునా కదా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ρ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటుంది. ఏది ఫ్లూయిడ్ ఫ్లోకి, ఏది ధారారేఖ ప్రవాహిక అనమాట, స్ట్రీమ్ లైన్ ఫ్లోకి ఇది చెప్తా ఉంది. నాన్ విస్కస్, స్ట్రీమ్ లైన్ ఫ్లో, ఇర్రొటేషనల్ కూడా మాట్లాడుకున్నాం మనం. అలాంటి ఫ్లూయిడ్ వీడు ఏమంటున్నాడు, నిశ్చల స్థితి అంటున్నాడు. సింపుల్గా నిశ్చల స్థితి అంటే వేగం ఏమవుతుందంటే 0, కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది. అప్పుడు ఓన్లీ P + ρgh ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. P + ρgh ఎక్కడుంది, P + ρgh ఇక్కడుంది, అవునా కదా. అది P - ½ కాదు, అవునా కదా, 0 కాదు, ఇదేమి కాదనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి 4th ఆప్షన్ కూడా రైటే అవుతుంది. అప్లికేషన్ అడిగాడు డైరెక్ట్గా, ఇంటర్మీడియట్ నుంచే తీసుకున్నాడు. ఓకే. రైట్. ఇక్కడ చూడండి, A మరియు B ప్లాస్కోల్లో ఇంగ్లీష్ మీడియం ఒకవేళ నేను ఒక లాంగ్వేజ్లో చదివితే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు, ఓకేనా, ఆ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసుకోండి. A మరియు B ప్లాస్కోల్లో 500 ml చొప్పున 300 కెల్విన్ ఉష్ణోగ్రత ఒక అట్మాస్ఫిరిక్ పీడనం వద్ద ఆక్సిజన్ మరియు నత్రజని వాయువులు నింపబడ్డాయంట. 2 ప్లాస్కోలు ఉన్నాయి ఆయన దగ్గర, అవునా కదా. 2 ప్లాస్కోలు కూడా సేమ్ వాల్యూమ్ ఉన్నాయి, రైట్. సేమ్ అట్మాస్ఫిరిక్ ప్రెజరే, 1 అట్మాస్ఫిరిక్ ప్రెజరే ఇచ్చాడు, సేమ్ వాల్యూమ్ ఉంది, సేమ్ టెంపరేచర్ ఉంది. కామన్ సెన్స్తో ఆలోచిస్తే వాయువులో PV ఈజ్ ఈక్వల్ టు ఏందండి, nRT. T కాన్స్టెంట్ అంటున్నాడు, వాల్యూమ్ కాన్స్టెంట్ అంటున్నాడు వాడే, ప్రెజర్ కూడా సేమ్ కాన్స్టెంట్. కాకపోతే 2 డిఫరెంట్ ప్లాస్కోల్ డిఫరెంట్ గ్యాసెస్ అంటున్నాడు, అవునా కదా. రెండింటికి కూడా సేమ్ కదా ఫార్ములాస్. అప్పుడు ఇది ఆల్రెడీ కాన్స్టెంట్ కదా, అప్పుడు ఏమవుతుందండి, ఇవన్నీ కాన్స్టెంట్, ఇది కూడా ఏమవుతుంది కాన్స్టెంట్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నట్టే కదా. ఇదేదో ఆక్సిజన్కి తీసుకురాదండి, ఇది ఆక్సిజన్కి తీసుకోండి, అప్పుడు ఇది ఆక్సిజన్ అవుతుంది, రైట్. నత్రజని తీసుకున్నారనుకోండి, నైట్రోజన్ ఇలా తీసుకుంటాం, ఇలా తీసుకోండి, R × నైట్రోజన్ ఇలా తీసుకుంటే ఏమవుతుంది, సేమ్ అవుతుంది, కాన్స్టెంట్. అప్పుడు సింపుల్గా ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఇది సేమే కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి చివరికి రైట్ N ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, N నైట్రోజన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈక్వల్ అవుతాయి. బట్ సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయని మనం మాట్లాడుతూ ఉంటాం, సమాన సంఖ్యలో. లేదు, దీన్నే మనకి ఫిజిక్స్లో నాకు ఒక లా కావాలి సార్, దాని నుంచి నేను చెప్తానంటే అవగాడ్రోస్ హైపోథెసిస్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అవగాడ్రోస్ హైపోథెసిస్ కూడా స్థిర పీడనం మరియు ఉష్ణోగ్రతల వద్ద సమాన ఘనపరిమాణం గల వాయువుల్లో సమాన సంఖ్యలో పరమాణువులు లేదా అణువులు ఉంటాయి అని మనం ఏం చేసిన, అణువుల నుంచి పరమాణువుల నుంచి ఏం తీసుకున్నాం, డైరెక్ట్గా మోల్స్ తీసుకున్నాం మనం. ఓకేనా, మోల్స్ తీసుకొని మనం V = N అని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరైవ్ చేసినాం అనమాట. ఓకేనా, ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనం మాట్లాడుకున్నాం దీన్ని, అవగాడ్రో హైపోథెసిస్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రైట్ డెవలప్మెంట్ ఆఫ్ ద థియరీ ఆఫ్ కైనెటిక్స్, అవునా కదా. మాలిక్యులర్ థియరీ ఆఫ్ కైనెటిక్స్ ఆఫ్ గ్యాసెస్ అని మనం చెప్పుకున్నాం. ఇది తెలుగులో ఏమంటాం, అణువుల రైట్ అనుచలన సిద్ధాంతం ఎలా డెవలప్ అయిందో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరే, బాగానే ఉంది. కాబట్టి అది రైట్.
ఇక్కడ చూడండి రైట్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అయ్యి రాంగ్ చేసి వచ్చారు. రైట్. మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారంగా ఇది కెమిస్ట్రీలో కానీ 65 చూడండి. 65 ఏమంటున్నాడు చెప్పండి. ఎం ద్రవ్యరాశి గల వస్తువు వి వేగంతో ప్రయాణిస్తుంది. ద్రవ్యరాశి స్థిరంగా ఉంచి గతిశక్తిని రెట్టింపు చేయడానికి వేగంలో రావాల్సిన మార్పు ఎంత అంటాడు. వేగంలో మార్పు కావాలంటున్నాడు, గతిశక్తిలో కాదు. జనరల్గా ఎలా అలవాటు అవుతాం మన క్వశ్చన్స్ని, రైట్. వేగాన్ని పెంచుతాం, ద్రవ్యరాశిని తగ్గిస్తాం, వేగాన్ని పెంచుతాం, లేదా పర్సంటేజ్లో పెంచుతాం, ఇవన్నీ ఉంటాయి స్టోరీ. కానీ సార్ కైనెటిక్ అనేది ఎంత కావాలంటే దాన్ని ఏం చేయాలి అనేది రివర్స్ ఆర్డర్లో అడిగాడు, అంతే, ఏం లేదు. అయినా కానీ చూడండి మనం ఎంత క్లారిటీ మాట్లాడుతున్నాం. K1 ఈస్ట్ K2 ఈజ్ ఈక్వల్ టు V1 స్క్వేర్ ఈస్ట్ V2 స్క్వేర్ అని మాసెస్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు, ఒకవేళ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంచితే K1 ఈస్ట్ K2 ఈజ్ ఈక్వల్ టు M1 ఈస్ట్ M2 అని మనం మాట్లాడుకోవడం జరిగింది బేసిక్ వీడియోస్లో. అవునా? బేసిక్ వీడియోస్ అంటే ఏంటి, స్కూల్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఏమవుతుందండి, K1/K2 ఈజ్ ఈక్వల్ టు V1 స్క్వేర్ బై V2 స్క్వేర్. ఆల్రెడీ ఇనీషియల్ వాల్యూస్ అన్నట్టే కదా. ఇనీషియల్ వాల్యూ ఏమంటున్నాడు, K అంటున్నాడు. ఇక్కడ K2 అని తీసుకుందాం. ఇక్కడ V1 ప్లేస్లో V అంటున్నాడు, V స్క్వేర్ బై V2 స్క్వేర్. ఇప్పుడు ఏం కావాలి మాకు, K2 వాల్యూ డబుల్ చేయాలంటున్నాడు, 2K కావాలంటున్నాడు. అదే కదా, గతిశక్తిని రెట్టింపు చేయడానికి అంటున్నాడు. గతిశక్తిని రెట్టింపు చేస్తాను. K2 ఈజ్ ఈక్వల్ 2K. అప్పుడు ఏమవుతుంది, K/2K ఈజ్ ఈక్వల్ V స్క్వేర్ బై V2 స్క్వేర్ అవుతుంది. K గెట్స్ క్యాన్సిల్. 1/2 ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై 2V2 అవుతుంది. సారీ, V2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 ఉండదండి, V2 స్క్వేర్ అవుతుంది. ఇది V2 స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, V2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2V స్క్వేర్ అవుతుంది. దట్ ఇంప్లైస్ V2 ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ V అవుతుంది. అవునా కదా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, √2 ఇంటూ V అని మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. చూడండి, అన్ని పాసిబుల్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ టెన్షన్లో మనం డబుల్ V చేయాలను లేదా ఆఫ్ చేయాలను 1/√2 అను పెట్టొస్తూ ఉంటాం అనమాట. ఇది కన్ఫ్యూజన్, టెన్షన్ వల్ల చేసినటువంటి తప్పులే తప్ప సబ్జెక్ట్ తెలియక చేసినటువంటి తప్పులైతే కావు ఇవి. రైట్. ఎప్పుడైతే పేపర్ ఈజీగా వస్తుందో, పేపర్ ఈజీగా వచ్చినప్పుడు అభ్యర్థులు తప్పులు ఎందుకు చేస్తారు అంటే టెన్షన్ వల్ల చేస్తారే తప్ప సబ్జెక్ట్ తెలియకైతే కాదు. రైట్. అదే నేను మొదటి నుంచి కూడా మన ఛానల్లో లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పింది నేను. ఓకేనా? మోటివేషన్ క్లాసెస్లో కూడా మనం ఎలా ఉండాలి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, మనం ఎగ్జామ్ సెంటర్లో ఎలా బిహేవ్ చేయాలి, మన మైండ్ని ఫస్ట్ కూల్గా ఉంచాలి, అదే మనకి చాలా స్ట్రెంత్ ఇస్తుంది అని కూడా మీకు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అవి ఫాలో అయిన వాళ్ళు చాలామంది మనకి రైట్, ఏది మిస్టేక్స్ చేయకుండా కొంచెం ముందుకెళ్ళారు అనమాట. ఓకేనా? అది కూడా చూసుకోండి. సరే, పోనీ జరిగిందే జరిగిపోయింది కాబట్టి మనం ఇక అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకులే కానీ, అవునా అంటారుగా మన ఇళ్ళకాడ, అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకని. సరే చూడండి, క్రింది వాళ్ళ ఘర్షణ బలాన్ని పెంచే కారకం అంటున్నాడు. చూడండి, అసలు ఘర్షణకి ఎందుకు కారణాలు, దేనివల్ల ఘర్షణ పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మైక్రోస్కోపికల్ వరల్డ్లో చూసినాం అనమాట. ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అని, అండులేషన్స్ ఉంటాయని, కాంటాక్ట్ సర్ఫేస్ అని, అవునా కదా, ఇలాంటివి మాట్లాడుకున్నాం. కందెనాలు ఎందుకు కొడతామండి, కందెనాలు కానీ, బాల్ బేరింగ్స్ కానీ, ఉపరితలాన్ని, ఇవన్నీ కూడా రైట్ ఘర్షణను తగ్గించేవి. ఇవన్నీ కూడా ఘర్షణ తగ్గించేది. ఇది ఘర్షణని పెంచేటటువంటి కారకం, బూట్లు అడుగు భాగం అనమాట. అవునా కదా? ఇది అందుకే షూస్ వేసుకొని రన్నింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్తాం కాబట్టి మనం కింద పడిపోకుండా ఉండాలంటే చెప్పుల కన్నా షూస్ బెటర్ అని చెప్తూ ఉంటారు. ఓకేనా? రైట్, బాగానే ఉంది ఇంతవరకు. ఇక నెక్స్ట్ ఏడకి రండి. వక్రీభవన కొనుకు ఆధారంగా పదార్థ యానకాలను సరైన వరుస క్రమంలో గుర్తించండి అని అన్నాడు. చూడండి, ఇక్కడ మనకి డీటెయిల్డ్గా మీకు అవన్నీ కూడా రాసింది నేను. రైట్, నీరుది రాసిన, గ్లాస్ రాసిన, మంచుది రాసిన, కిరోసిన్ రాసిన, ఆల్కహాల్ రాసిన, వజ్రం రాసిన, డైమండ్ అన్నీ కూడా రాసిన. ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ వాళ్ళకు ఉంది. ఓకేనా? అయితే పెరిగే క్రమం అంటే పెరిగే క్రమం ఇచ్చిండా తగ్గే క్రమం ఇచ్చిండా చూడండి. గాలి గాలి అంటే పెరిగే క్రమం ఇచ్చాడు, ఇది కూడా గాలి పెరిగే క్రమం ఇచ్చాడు. అంటే పెరిగే క్రమంలో ఇచ్చినప్పుడు వజ్రానికి హైయెస్ట్ ఉంటుంది కదా, అత్యధిక వక్రీభవనం కొనుక్కు ఉంటుంది, అత్యల్ప కాంతి వేగం ఉంటుందని మనం మాట్లాడుతూ లాస్ట్లో వజ్రం ఉండాలి. లాస్ట్లో వజ్రం ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కదండి. ఎక్కువ ఆలోచించకుండానే ఇది చేసి రావచ్చు అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ గాలికి ఎంత, గాలికి 1 ఉంటుంది వాడిచ్చిన పదార్థాల్లో. నెక్స్ట్ వచ్చేసి రైట్ కిరోసిన్, వజ్రం, నీటికి ఎంత ఉంటుందండి, వాటర్కి 1.33, దాన్ని ఏమంటాం మనం 4/3 అంటాం. అదే కిరోసిన్కి ఎంత అండి 36/25, దాన్ని 1.44 అని మనం రాస్తూ ఉంటాం అనమాట. గాలి తర్వాత నీరు తర్వాత కిరోసిన్ తర్వాత వజ్రం రావాలి, వజ్రం వచ్చింది. ఓకేనా? గాజు ఉంటే గాజు తర్వాత వజ్రం వస్తుంది, అలా అనమాట. ఎందుకంటే గాజుకు 1.5 కదా, గాజుకు 1.5 ఉంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఆన్సరు అది రైటే. నెక్స్ట్ ఏడు చూడండి, ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఎవ్రీథింగ్ మాట్లాడి
కాకపోతే ఏంటంటే అన్ని వీడియోస్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రైట్ డౌట్ లేకుండా రైట్ నమ్మిన వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా చేసి వచ్చారు. ఇంటర్మీడియట్‌లో ఇంత అడుగుతాడా, అంత అడుగుతాడా అని రైట్ డైలమాలో ఉండి భయపడ్డ వాళ్ళు మాత్రం కొంత వెనకబడ్డారని చెప్పుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామినర్ ఆ లెవెల్ చూసినా మనం ఎక్కువ లెవెల్‌లో అడిగినా గాని ఎలా ఉంటుందో గూడా అంటే 2018 బేస్ చేసుకొని మనం మాట్లాడటం జరిగిందనమాట. ఆ లెవెల్‌లో డిస్కస్ చేసినాం కాబట్టి ఇలాంటి క్లారిటీ ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఆ లెవెల్ చదివినోళ్ళకి, ఆ లెవెల్ ఫాలో అయినోళ్ళకి. ఓకే. సరే బానే ఉంది. స్కూల్ లెవెల్‌లో గూడా ఉన్నాయి గదా! స్కూల్ వీడియోస్ చూసినా గాని స్కూల్ వీడియోస్‌లో డైరెక్ట్‌గానే ఉన్నాయి. కాబట్టి ఈజీ ఉన్నోళ్ళకి మన దగ్గర ఉన్నాయి. రైట్ డిఫికల్ట్‌గా వచ్చినా గానీ రెడీగా మన దగ్గర డేటా ఉందనమాట. ఇద్దరినికి ఈక్వలెంట్‌గా ఉపయోగపడేటట్టుగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. అది అర్థం చేసుకోండి. సరే బానే ఉంది. ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ దేనికి అబ్సల్యూట్ టెంపరేచర్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అవునా గదా! కాబట్టి ఇది కైనెటిక్ ఎనర్జీకి, టెంపరేచర్‌కి. క్యాపిటల్ టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేలే గదా! స్మాల్ టీ గాని, క్యాపిటల్ ఎస్, సి గాని ఇవన్నీ గూడా సెల్సియస్ స్కేల్‌లో తీసుకుంటారు. ఎఫ్ అనేదేంటిది ఫారెన్‌హీట్ స్కేల్ అనమాట. ఆర్ అనేదేంటిది రీమర్ స్కేల్ అని మనం మాట్లాడుతా ఉంటాం. ఓకేనా? బానే ఉంది. కాబట్టి ఇది రైటే. కెల్విన్ మానవులు అవుతుంది. నెక్స్ట్ ఏడ చూడండి ఫిలమెంట్ బల్బ్. ఫిలమెంట్ బల్బ్ చూడండి ఈడ క్లియర్‌గా బల్బేసి మరి ఇక్కడ అత్యధిక రైట్ ద్రవీభవన స్థానం అన్నాం. అత్యధిక ద్రవీభవన స్థానం. అత్యధిక ద్రవీభవన స్థానం ఉన్నటువంటి రైట్ ఆప్షన్స్ ఏవో చూసుకోవాలి ఫస్ట్. ఇదొకటి ఆప్షన్ ఉంది. ఇదొకటి ఉంది. ఇది అత్యల్పం అన్నాడు. ఇది అల్పం అన్నాడు. కాబట్టి అసలు ఈ 2 ఆప్షన్స్ కావు ఫస్ట్. అయితే ఇదన్నా కావాలి, లేకపోతే ఇదన్నా కావాలి. రైట్ విశిష్ట నిరోధం. ఎందుకంటే ఫిలమెంట్ అంటే మీనింగ్ ఏందండి? ఫిలమెంట్ ఫస్ట్ హీట్ అయిన తర్వాతనే లైట్ ఇస్తుంది. అందుకే ఫస్ట్ హీట్ కావాలంటే దానికి విశిష్ట నిరోధం ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఈ 2 కూడా ఎక్కువ ఉంటేనే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది రైట్ అవుతుందనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రింది వాళ్ళు పీడనానికి సరైన ప్రమాణం అంటున్నాడు. పీడనానికి ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి అన్నీ రాసినాం. బారు, టార్ అని, డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్, దాన్నే పాస్కల్ అంటాం మనం. చాలామంది పాస్కల్ అని చదువుకొని వెళ్తారు. కానీ పాస్కల్ ఈక్వలెంట్ ఏంది? న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇది రైట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ బాడీ సింక్స్ ఇన్ ఏ లిక్విడ్ ఇఫ్ ద బ్యాండ్ ఫోర్స్ ఈజ్. ఏదైనా బ్యాండ్ ఫోర్స్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ చూడండి చాలా క్లారిటీగా 3 విధాలుగా మాట్లాడింది నేను. రైట్ మునిగే వస్తువుల విషయంలో ఎలా ఉంటుంది, తేలే వస్తువుల విషయంలో ఎలా ఉంటుంది, జనరల్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది, తర్వాత ఉత్ప్లవన బలం ఎలా డెవలప్ అవుతుంది, మనం బావిలో నుంచి నీళ్లు తీసేటప్పుడు బిందె తేలిగ్గా ఉంటుందని కూడా చాలా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం. అవునా కదా? అది మళ్ళీ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఏదైనా ఒక వస్తువు ఫస్ట్ మనకి ఉత్ప్లవన బలం ఎందుకు కలుగుతుందండి? ఇక్కడ చూడండి డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ వల్ల కదా. డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ వెయిట్ ఎంత ఉంటుందో అంత. ఈ వెయిట్ తక్కువ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ మునిగిపోతుంది. అంటే ఇది తక్కువ అంటే ఏంది? ఎఫ్బి ఈజ్ లెస్ దాన్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వస్తువు యొక్క రైట్ భారం కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే అది మునిగిపోతూ ఉంటుందన్నమాట. ఏది? అప్పోర్డ్ ఫోర్స్ తక్కువగా ఉన్నప్పుడు. అంటే దాని భారం కన్నా తక్కువగా ఉండాలి. ఉత్ప్లవన బలం ఎలా ఉండాలి? దాని భారం కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే అది మునిగిపోతుందనమాట. ఎందుకంటే దాని భారం ఎక్కువ ఉండదు కాబట్టి అప్పోర్డ్ ఫోర్స్ తగ్గిపోతుంది. అవునా గదా! వస్తు భారం అంటే ఏందండి? గురుత్వాకర్షణ బలమే గదా! గురుత్వాకర్షణ బలం ఎఫ్‌జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ జీ. ఇదనమాట. ఇది ఎక్కువుంటుంది. అప్పుడు ఎఫ్‌బి ఈజ్ లెస్ థాన్ ఎఫ్‌జీ. అప్పుడు ఇది సింక్ అవుతుంది. ఎందుకంటే డౌన్‌వర్డ్ ఫోర్స్ డామినేట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? రైట్ బానే ఉంది ఇంతవరకి. మళ్ళీ ఇది కెమిస్ట్రీది. ఈడకి రండి. నెక్స్ట్ ఏడ చూడండి. ఇది ఇంటర్మీడియేట్‌ది. ఇంటర్మీడియేట్ ఎన్నొచ్చినాయో చూడండి. వచ్చినయి రావటం కాదు అసలు మన దాంట్లో ఉన్నాయో కూడా లేదో కూడా చూసుకోవాలన్నమాట మీరు. అది కూడా టాలీ చేసుకోండి. ఒక తీగ చుట్టను బి ఇచ్చాడు అయస్కాంత క్షేత్రంలో ఉంచి ఏ వైశాల్యం ఏర్పడినప్పుడు అయస్కాంత అభివాహం. చూడండి మీకు వెక్టార్స్ చెప్పిన ఫస్ట్‌లోనే వెక్టార్స్, స్కేలార్స్, వెక్టార్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్ చెప్పి అవునా కదా! వాటిని బేస్ చేసుకొని మనం ఇవన్నీ కూడా మాట్లాడుతూ యూజ్ అవుతాయని మనం మాట్లాడుకున్నాం. రైట్ 5 మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? బి బార్ డాట్ ఏ బార్ డాట్ ప్రొడక్ట్ అనమాట. ఆల్రెడీ బి బార్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 0.02 ఐ క్యాప్ అని డాట్ ఏ బార్ వెక్టర్ ఏరియా వెక్టర్ ఏమి ఇచ్చాడండి? 30 ఐ క్యాప్ ప్లస్ 16 జే క్యాప్ ప్లస్ 23 కే క్యాప్.
ఇలా ఇచ్చాడు. ఓకే, యూనిట్స్ ఓకే, మీటర్ స్క్వేర్, టెస్లా మీటర్ స్క్వేర్ని వెబర్ అంటాం మనం. ఓకే, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ రిమైనింగ్ ఏమవుతుందండి, దీన్ని 0.02 ఐ క్యాప్ ప్లస్ 0 జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్ అని రాసుకోవచ్చు కదా. ఈ 2 టర్మ్స్ ఏమైతే 0 అయిపోతాయి. అప్పుడు డైరెక్ట్ మల్టిప్లికేషనే కదా. కాబట్టి 0.02 ఇంటూ 30 అవుతుంది. అదేమవుతుంది 0.6 టెస్లా మీటర్ స్క్వేర్ అవుతుంది. దీన్నే 0.6 వెబర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం, వెబర్. ఓకేనా, 0.6 వెబర్స్ అవుతుంది అనమాట. వెబర్ని ఇట్లా డబ్ల్యూ అనేది ఆల్రెడీ వాట్స్కి చూపిస్తారు కాబట్టి డబ్ల్యూబి అని రాస్తాడు వెబర్కి. డబ్ల్యూ అంటే మళ్ళీ వాట్స్ అని మళ్ళీ ఫీల్ అవుతారని మీరు, అందుకే కన్ఫ్యూజన్ అవుతారని డబ్ల్యూబి అని రాస్తాడు అనమాట వెబర్కి. ఓకేనా. సిజిఎస్ యూనిట్ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి మాక్స్వెల్ అవుతుంది. మాక్స్వెల్ అవునా కదా. 1 వెబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10⁸ మాక్స్వెల్స్కి ఈక్వల్ అవుతుందని కూడా మనం చెప్పుకుంటాం. సరే, బాగానే ఉంది. ఇంకా ఇది కెమిస్ట్రీకి సంబంధించి హైబ్రిడేషన్. సరే, ఎడగరండి. చూడండి, ఇది కూడా ఇంటర్మీడియట్లో బిట్లు డైరెక్ట్గా మన దగ్గర ఉన్నాయా లేవా అనే దాన్ని కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా మళ్ళీ మాట్లాడితే కూడా రైట్ అది మీనింగ్లెస్గా ఉంటుంది. కాబట్టి చూడండి, 0.8 టెస్లా అయస్కాంత విభవ సాంద్రత కలిగిన క్షేత్ర దిశకు లంబంగా 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్న వాహకం తీగ చివర్ల మధ్య 8 వోల్ట్ విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడితే ఆ తీగ పొడవు ఎంత? ఆల్రెడీ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక రాడ్ని మనం పంపిస్తూ ఉంటాం కొంత వెలాసిటీ తోటి. అప్పుడు రైట్ ఆ విచాబ ఎంత ఇండ్యూస్ అవుతుంది, ఆ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వెలాసిటీ వెక్టారు. ఆ స్పెషల్ కేసు తీసుకున్నాం మనం, బి పర్పెండిక్యులర్ వి పర్పెండిక్యులర్ ఎల్ అయితే అప్పుడు సింపుల్గా రైట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్విబి అని. ఒకవేళ పర్పెండిక్యులర్గా లేకపోతే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు వి బార్ క్రాస్ బి బార్ డాట్ ఈ ఎల్ బార్ వెక్టార్ అని మనం మాట్లాడుకున్నాం. రైట్, ఇది జనరల్ లెంత్ వెక్టార్ అని తీసుకున్నాం. ఎలాంగ్ ద రైట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అని లేదా మెటాలిక్ రాడ్ అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఇచ్చింది ఏంది, ఎప్సిలాన్ ఇచ్చాడా. రైట్, ఎప్సిలాన్ ఇచ్చాడు కదండి, 8 వోల్ట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎప్సిలాన్ ఎంత, విద్యుత్ చాలక బలం ఎంత, 8 వోల్ట్స్. వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 10 మీటర్ పర్ సెకండ్. క్యాపిటల్ బి ఎంత ఇచ్చాడు, 0.8 టెస్లా. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నాకు కావాల్సింది లెంత్ కావాలి, లెంత్ తెలియదు నాకు, వెలాసిటీ తెలుసు 10 అని. బి వాల్యూ 0.8 ఇచ్చాడు. 8 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 0.8 ఇంటూ 10 ఏమవుతుంది, 8 అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8/8 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1 మీటర్ అవుతుంది అనమాట. కాబట్టి 1 మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. దీంట్లో కూడా అబ్జెక్షన్స్ ఏమీ లేవు. ఓకేనా. ఇది కెమిస్ట్రీకి సంబంధించిన ఫోటో. ఒక తీగలో నిటారుగా పైవైపు విద్యుత్ ప్రవహిస్తున్నది అని ఊహిస్తే అయస్కాంత బలరేఖల ఆకృతి మరియు దిశ. ఎప్పుడైనా కానీ రైట్, మీకు షార్ట్ కట్ మెథడ్స్ చెప్పింది నేను. రేఖీయ వాహకాలు వృత్తాకార అయస్కాంత క్షేత్రాలని, వృత్తాకార వాహకాలు రేఖీయ అయస్కాంత క్షేత్రాలని ప్రేరేపిస్తాయని. కాబట్టి ఖచ్చితంగా ఒక తీగ అంటున్నాడు కాబట్టి వృత్తాకారం ఉండాలి. అయితే ఈ రెండిట్లో ఆప్షన్స్ కావాలి కానీ దీర్ఘ వృత్తాకారం అయితే కావు. ఫస్ట్ అసలు ఆ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. తర్వాత వృత్తాకారం ఓకే కానీ అపసవ్య సవ్య దిశ అని అడుగుతున్నాడు. ఆంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్ మాట్లాడండి. మీకు ఆంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది మనకి, లేదా రైట్ హ్యాండ్ రూల్లో కూడా మీకు ఏం చెప్పినా లీనియర్ కండక్టర్స్ అయితే ఇది కరెంట్ డైరెక్షన్ అని, వేళ్ళు ముడుచుకునే దిశ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అని, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అని, అంటే ప్రేరిత అయస్కాంత క్షేత్ర దిశ తీసుకోండి అని. ఒకవేళ వాహకం ఉండటమే వృత్తాకారంగా ఉంటే ఇవి ముడుచుకునే దిశనే విద్యుత్ ప్రవాహ దిశ అని, దీన్ని అయస్కాంత క్షేత్ర దిశ అని తీసుకోండి. అందుకే రేఖీయ అయస్కాంత క్షేత్రాలను ప్రేరేపిస్తాయి అని మాట్లాడుకున్న వృత్తాకార తీగలు. వృత్తాకార తీగ కదా ఇలా అన్నట్టు. ఇప్పుడు చూడండి, వైర్ ఏమంటాడు, కింద నుంచి పైకి అన్నాడు. యాసిటీజ్కి ఇచ్చా చూడండి ఇలా, అవునా కదా. కరెంట్ కూడా చూడండి సేమ్ వాడు చెప్పినట్టునే పైకి వెళ్ళిపోతూ ఉంది. ఇలా కరెంట్ పైకి వెళ్తుంటే అప్పుడు ఇది రైట్ రేఖీయ వాహకం కాబట్టి దీన్ని కరెంట్ డైరెక్షన్గా తీసుకొని వేళ్ళు ముడుచుకునే దిశ ఏమవుతుంది, అయస్కాంత క్షేత్ర దిశ అవుతుంది ఇలా. మరి ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, వృత్తాకార అయస్కాంత క్షేత్రం అని అర్థమవుతుంది, ప్రేరేపించబడుతుందని. కానీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఓకేనా. ఎప్పుడైనా కానీ దీన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలా అన్నాడు కదా వాడు, ఇట్లా తిప్పి చూడండి కనీసం. వైర్ మీ ఇష్టం, వైర్ నెట్ అయితే తిప్పుకుంటే ఇట్లా తిప్పుకోండి. ఎందుకంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని అన్నోనని మీరేం ఊహిస్తారు, రైట్, వాళ్ళకున్న క్లాక్ని ఇమాజిన్ చేస్తారు, అందువల్ల అనమాట. ఓకే. మరి ఇలా కనుక తిప్పారనుకోండి ఏమవుతుంది చెప్పండి, ఇట్లా వస్తుంది రైట్. అంటే మీనింగ్ యాంటీ క్లాక్ వైజ్ కదా, యాంటీ క్లాక్ వైజ్ ముళ్ళు ఎట్లా తిరుగుతాయి కదా, ఇది ఇటు అన్నట్టు. ఓకే, అట్లయినా ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి అబ్సర్ లేదా ఇట్లున్నా కానీ ఇది యాంటీ క్లాక్ వైజే అవుతుంది యాక్చువల్లీ, యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా. ఎందుకంటే అప్పుడు ఏం చేయాలి, క్లాక్ కింద పెట్టాలి, ఫ్లోర్ మీద పెట్టాలి. ఫ్లోర్ మీద పెట్టారనుకోండి అది ఇటు తిరుగుతుంది, మీరేం చేస్తున్నారు, ఇటు తిప్పుతున్నారు కదా, అవునా. ఇట్లా క్లాక్ ఇలా తిరుగుతుంది కదా. ఇప్పుడు ఏడ పెట్టారనుకోండి, ఇలా పెట్టారనుకోండి, వాల్ క్లాక్ తీసుకొచ్చి భూమి మీద పెట్టారు లేదా ఫ్లోర్ మీద పెట్టారు, అప్పుడేమో అది ఇటు తిరుగుతుంది. కానీ మీరేం ఇట్లా అంటున్నారు కదా, పిండి రుబ్బుతారు ఇట్లా, అవునా కదా. పిండి కొంతమంది ఇటు రుబ్బుతారు, కొంతమంది ఇటు రుబ్బుతారు, ఎవరి ఇష్టం వాళ్ళది.
ఓకే. దాన్ని బేస్ చేసుకొని అయినా అపసవ్య దిశ అవుతుంది అనమాట. ఓకే. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. కాబట్టి సారీ ఇది వృత్తాకారం కదా. ఆగండి చెప్తా. ఎందుకంటే మనం టెస్ట్ చేయాలి. లేదా ఇంకో విధంగా కూడా చూడొచ్చు దీన్ని. ఇదేంటిది ఇక్కడికి రండి. రైట్, అపసవ్య దిశ. ఏ క్వశ్చన్ అండి మనం 86. రైట్, ఏమవుతుంది మనకి ఇదే కదా అపసవ్య దిశ అవుతుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే మనం వాల్ క్లాక్ కింద నుంచేసి తీసుకొని మనం ఇలా తిప్పుతూ ఉంటాం అనమాట. ఓకేనా. రైట్, అక్కడ ఇందాక డబుల్ ఇంక్ పడేసరికల్లా కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, చూసుకోండి. సరే, మొత్తానికైతే ఎందుకంటే ఇక్కడ అబ్జెక్షన్ చేయడానికి ఏమీ లేదు, అపసవ్య దిశ వృత్తాకారం, ఎందుకంటే ఇలా ఉంటుంది కాబట్టి. ఓకేనా. రైట్, బాగానే ఉంది ఇంతవరకు. కింద క్వశ్చన్ ఇంకేమైనా ఉందా మనకి, కెమిస్ట్రీ అది. రైట్, 7 చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎయిర్ ఈజ్ 3/2. రైట్, ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ విత్ రెస్పెక్ట్ టు ద ఎయిర్ ఈజ్ 4/3. ఇది వాటర్కి సంబంధించి. దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ద వాటర్ ఈజ్, చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుకున్నాం మనం, అవునా కదా. ఆల్రెడీ వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసిన 4/3 అని 3/2 అని. ఇదేంటిది, రైట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్లాస్ అయితే ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ద గ్లాస్ ఎంత వచ్చింది, 8/9 అవుతుంది. అలా కాకుండా వీడు అడిగింది ఏంది, రైట్, గాజుగా అడిగాడు. అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ద వాటర్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 9/8 అవుతుంది. 9/8 అని, మోర్ దాన్ 1 అని, లెస్ దాన్ 1 అని. అందుకే మనం ఏమన్నాం ఆడ, రైట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. అదే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఆల్వేస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని మనం రైట్ డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. దాని ఫిజికల్ మీనింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చింది, తర్వాత రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎందుకు వచ్చింది, మనకేంటి ఈ బాధలని అక్కడ మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సరే, ఎనీహౌ మొత్తానికైతే దీనికి ఆన్సర్ ఏమవుతుంది, గ్లాస్కి కాదండి, గ్లాస్ కాబట్టి గ్లాస్కి హై ఉంటుంది అనమాట. ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని అయినా 9/8 అని మనం తీసుకోవచ్చు. ఓకే. రైట్, బాగానే ఉంది ఇంతవరకు. ఇది మళ్ళీ యాసిడ్స్ దానికి సంబంధించి సొల్యూషన్స్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూడండి, మోషన్ ఆఫ్ వీల్ ఆఫ్ ఏ బైసికల్ ఈజ్, రైట్, మీకు ఒక చక్రం కూడా, బండి చక్రం కూడా తీసుకొని వచ్చి చెప్పింది మీకు, సైకిల్ చక్రం అని. ఏదైతే చక్రాలే కదా సైకిల్ చక్రం, ఇక్కడ సైకిల్ చక్రం అడిగాడు, అవునా కదా. అక్కడ ఏం చేసుకున్నాం మనం, ప్యూర్ ట్రాన్స్లేషన్ ప్లస్ ప్యూర్ రొటేషన్, రైట్, ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ రోలింగ్ మోషన్ అని మనం మాట్లాడుకున్నాం, అవునా కదా. ఈ కంక్లూజన్లో ఆడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. కాబట్టి ఏమవుతుంది, సైకిల్ చక్రం, చాలామంది ఇక్కడ ఏమనుకున్నారంటే సైకిల్ చక్రం అంటే సార్ కదలటలేదుగా, సైకిల్ కదులుతుందో కదలటలేదో చెప్పలేదుగా, రోడ్డు మీద పోతుందో వక్ర మార్గంలో తిరుగుతుందో చెప్పలేదుగా అని కొంతమంది అనుకున్నారు, అవునా. ఎవడన్నా సైకిల్ స్టాండ్ వేసి సైకిల్ చక్రం తిప్పి అడిగిండా, అడుగుతాడండి ఎగ్జామ్లో. సైకిల్ పోయే సైకిల్ గురించి అడుగుతాడు కానీ ఆగిన సైకిల్ గురించి అడగడు అనమాట. ఓకేనా. అది కూడా ఆలోచించారు లేండి, లాజిక్ రైటే. కానీ మన సెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సెన్స్లో అది మూవ్ అవుతున్నటువంటి సైకిల్ లాగానే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, రేఖీయ భ్రమణ చలనమే అవుతుంది. రేఖీయ అంటే ఏంటి, ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ అనమాట. ఓకేనా. రైట్, దాంట్లోనే మళ్ళీ లీనియర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. లీనియర్ అండ్ రొటేషనల్ మోషన్ కిందకి వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రైట్, ప్రతిబింబం. చూడండి, స్కూల్ లెవెల్ వీడియోసే కాదంటలేదు కానీ రైట్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం మనం. సమతల దర్పణంలో ఏర్పడిన ప్రతిబింబ లక్షణాలని క్లియర్గా ఉన్నాయి చూడండి. అప్పుడు ఏమవుతుంది, క్రింది వానిలో సమతల దర్పణ ప్రతిబింబానికి సంబంధించిన లక్షణం కానిది అన్నాడు. లక్షణాలన్నీ రాసిన, దీంట్లో ఏది కాదో అది ఆన్సర్ అవుతుంది. ఏమంటున్నాడు, సమాన పరిమాణం ఉంది కదా, సమాన దూరం ఉంది కదా, నెట్ట నిలువు ప్రతిబింబం, నిటారు ప్రతిబింబమే కదా, నిజ ప్రతిబింబం, కానీ మిథ్యా ప్రతిబింబం కదా. కాబట్టి ఇది లక్షణం కాదు, ఇది అవునా కదా, రియల్ ఇమేజ్ కాదు, దర్పణం వెనక ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం, దీని మీద ఇచ్చాడు. కాకపోతే నేను ఇక్కడ ఆర్ తీసుకుని వాడు డి తీసుకున్నాడు, ప్రాబ్లం ఏముంది, అవునా కదా. కాబట్టి రెండింటి మధ్య ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d² అవుతుంది. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2 అవుతుంది. దాన్ని బేస్ చేసుకునే కదా న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం వచ్చి, దీని మ్యాథమెటికల్ ఫామ్ కూడా ఇక్కడ మనం తీసుకోవడం జరిగిందనమాట. ఇది జనరల్గా ఆన్సర్ అయితే ఓకే, ఇది రైటే అవుతుంది అనమాట. సెకండ్ వన్ రైటే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద కలర్ ఆఫ్ షాడో ఫార్మ్డ్ బై గ్రీన్ ట్రీ అంటున్నాడు. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మన ఇళ్ళకాడ ఉండే షెట్ లేక ఎండాకాలం పోయి మనం ఏం చేస్తాం, గేదెలు కాసుకుంటూ లేకపోతే అట్లా పోయి షెట్ల కింద పడుకుంటారు మన వాళ్ళు. మన ఇళ్ళకాడ కూడా షెట్లు ఉంటాయి, యాప్ షెట్లు ఉంటాయి, చింత షెట్లు ఉంటాయి, అవునా కదా. ఆడ పడుకుంటే అది గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఆకులు, నీడ ఎట్టుందండి, బ్లాక్ కలర్. దీనికి సైన్స్ చదవాల్సిన పని ఉందా, దీనికి అసలు ఫిజిక్స్ చదవాల్సిన పని లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్.
అవునా కదా? అది ఆకుపచ్చగుంటే ఏంది, ఎండాకాలం ఎండిపోయేటప్పుడు ఎర్రగుంటే మనకెందుకు, మందార పూలైతే మనకెందుకు, కనకాంబరాలైతే మనకెందుకు, అవునా కదా? ఏదైతే మనకెందుకు చెప్పండి? ఏ ఏరియా నీళ్ళు ఎట్టుంటాయి? చీకటిగానే ఉంటాయి. నీడెందుకు ఏర్పడిద్ది? రెక్టిలినియర్ ప్రాపర్టీ. లైటే పోదు కదా! లైట్ బానటువంటి ఏరియా. లైట్ బాంది బ్లాకు. అవునా కదా? కాబట్టి రంగు బ్లాక్ అంటే మీనింగ్ ఏంది? కలర్‌లెస్ అన్నట్టు. యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోండి మనకి ఫిజిక్స్‌లో వైటు అండ్ బ్లాక్ ఆర్ నాట్ కలర్స్. నాట్ కలర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నో కలర్స్ ఆర్ ద నాట్ కలర్స్. ఎందుకు సార్ అని అడిగితే వైటు 7 కలర్స్ మిక్సర్ అది. ఒక సింగిల్ వేవ్ లెంత్ ఉంటేనే సింగిల్ కలర్ అని అనాలి మనకి. మోనోక్రోమాటిక్ లైట్ అని చెప్తా ఉంటాం. ఏకవర్ణ కాంతి అని. రైట్. మరి దీంట్లో తెల్లని కాంతి అంటే 7 రంగుల మిశ్రమం అని న్యూటన్ పట్టక నియమం. అవునా కదా? పట్టకం ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసాడు కదా! విక్షేపణ ధర్మం ద్వారా. అంటే ఏంది? అది 7 రంగుల ప్యాకెట్ అది. దాన్ని ఒక రంగని మీరు తెలుపు రంగని మనం పేరు పెట్టకూడదు. అవునా కదా? ఇది జనరల్‌గా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఏమవుతుందంటే రైట్ ఇది రంగు కాదు. బ్లాక్ ఏం చేస్తుంది? అన్నిటిని తీసుకుంటుంది. అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏది ఇవ్వదు. నాకు ఏది ఇవ్వనప్పుడు నేను అసలు ఏ రంగు ఇవ్వదు అని అనను. అందుకే రంగు అని అనకూడదు ఎప్పుడు కూడా. మన లోకల్ లాంగ్వేజ్‌లో మన జనరల్ లాంగ్వేజ్‌లో అయితే తెలుపు రంగు, నలుపు రంగు అని అంటాం గానీ, సైంటిఫికల్‌గా వైట్ అండ్ బ్లాక్ ఆర్ నాట్ కలర్స్. ఓకే. కాబట్టి ఈడేమంటాడు పచ్చ కాదు, తెలుపు అసలు రంగే కాదు, ఎరుపు కాదు, రంగు ఉండదు. నో కలర్. అసలు కలర్ అని అనం మనం. కాబట్టి రైటే ఇది కూడా. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అంటున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పిన ఫిజిక్స్‌లో హయ్యర్ ఆర్డర్ వాల్యూస్‌ని, లోయర్ ఆర్డర్ వాల్యూస్‌ని దేనితో పిలుస్తారు అని. కే అంటే కిలో అని. ఇది చూడండి కే ప్లేస్‌లో కిలో అని రాసింది కదా! 10³ అని. అందుకే 1000 గ్రాములు రైట్ 1000 గ్రామ్స్ అని రాస్తది. సారీ 1000 సారీ 1 కేజీ. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు మీరు? 1000 గ్రామ్స్ అంటారు. అంటే అక్కడ కే ప్లేస్‌లో ఏముంచారు? 1000 ఉంచారన్నట్టు. పక్కన ఉన్నది యూనిట్ అని, దాని ముందున్నది విలువని మీకు మాట్లాడిన ఇప్పుడు గూడా. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ఈడ చూడండి. సరే మొత్తానికైతే గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. ఏడా మీటర్ క్యూబ్ ఉంది, ఏడా మీటర్ క్యూబ్ ఉంది. ఏడా గ్రామ్ ఉంది, ఏడా గ్రామ్ ఉంది. ఇక్కడ సెంటీమీటర్ ఉంది. అవునా గదా! సెంటీ అంటే ఎంత అండి వాల్యూ? 10⁻². తర్వాత ఇక్కడ దీని ప్లేస్‌లో కే ఉంది. అవునా గదా! జీ ప్లేస్‌లో కే ఉంది. కే అంటే ఎంత? 1000. 1000. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ గదా! కాబట్టి దీనికి కూడా క్యూబ్ జేయాలి. అప్పుడేమవుతుంది? 10⁻³ రైట్ అవుతుంది. ఎందుకంటే 2 3 ఎంత? 6 అవుతుంది. అప్పుడు 10⁻³ ఇంటూ 10⁻6 కాస్త ఏమవుతుంది? రైట్ -6 ఉంది గదా! -6 కాస్త రైట్ సెంటీ గదా! 10⁻²ని హోల్ క్యూబ్. అప్పుడేమవుతుంది? 10⁻², -6. ఇక్కడ ఆల్రెడీ కిలో ఉంది గదా! కిలోని అవతలనే ఉంచుతాం మనం. అప్పుడు పైకి తీసుకురండి ఏమవుతుందో. రైట్. నేనిక్కడ తీసుకుంటున్నానండి అది. ఇప్పుడు మనకేందంటే ఇక్కడ ఉంచాల్సింది ఏందో చూడండి. ఇక్కడ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నాడండి. దీన్నే ఏం చేయాలి? గ్రాముని కేజీలో మార్చాలి. సారీ గ్రాముని కేజీలో మార్చాలి కదా! గ్రాముని కేజీలో మార్చాలి అంటే 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 1000 గ్రామ్స్. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 కేజీ బై 1000 అవుతుంది. అవునా కదా! అంటే ఇప్పుడు నాకు కేజీ రైట్ 1 గ్రామ్ ప్లేస్‌లో ఏముంచొచ్చు నేను? 1 గ్రామ్ ప్లేస్‌లో 1 కేజీ పర్ 1000 ఉంచొచ్చు. 1000 ఓకే. తర్వాత సెంటీమీటర్ క్యూబ్ ప్లేస్‌లో మీటర్ క్యూబ్ ఉంది. సెంటీమీటర్ క్యూబ్ అంటే రైట్ ఏందో చూద్దాం మనం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మీటర్ బై 100 అవుతుంది. అప్పుడేం చేయొచ్చు నేను? దీన్ని 1 సెంటీమీటర్ క్యూబ్ ఉంది ఈడ. దాన్ని క్యూబ్ చేయండి మీటర్ క్యూబ్ బై 10 పవరు రైట్ ఇది కూడా క్యూబ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇది 1 కదా! 1 సెంటీమీటర్ క్యూబ్ ఏమవుతుంది? రైట్ 100 అంటే 10⁻², 10⁻6 అవుతుంది ఇది. 10⁻6 బై మీటర్ క్యూబ్ అవుతుంది. ఓకేనా? రైట్ ఈ విధంగా రాస్తాను. ఇప్పుడు చెప్పండి గ్రామ్ ప్లేస్‌లో ఏవి రాయొచ్చు? కేజీ బై 10⁻³ ఇంటూ 1 సెంటీమీటర్ క్యూబ్ ప్లేస్‌లో ఏముంచొచ్చు? 10⁻6 బై మీటర్ క్యూబ్. కేజీ మీటర్ క్యూబ్ ఇది. ఇప్పుడు 10⁻³ 10 రైట్ ఇక్కడ ఏమవుతుంది? 3 అవుతుంది. అప్పుడు 10⁻³ అవుతుంది. 10⁻³ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 అవుతుంది. ఓకేనా? 1000.
ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పిందండి. ఎందుకంటే దాని ముందున్న నెంబర్ ఇక్కడ ఇక్కడ చూడండి 1 మెగా హెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ 10⁶ హెర్ట్జ్ అన్న. అంటే మెగా అంటే ఎంత 10⁶. ఇట్లా దాని ముందున్న వాల్యూస్ని మనం ఎలా రీఅరేంజ్ చేస్తున్నాం అనేది మాత్రమే అడిగాడు. కాబట్టి ఇక్కడ 1000 వస్తుందన్నమాట. 1000. ఓకే, కాబట్టి ఇది కూడా అబ్జెక్షన్ చేయడానికి ఏమీ లేదనమాట. కామన్గా ఆలోచించినా కానీ ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 10⁻⁻6 రైట్ అని తీసుకున్నా కానీ పైకి వెళ్తే 10⁻3 అవుతుంది. ఇది బై 1000 అవుతుంది కాబట్టి 10⁻6/1000 అవుతుంది అనమాట. ఓకేనా, ఆ వాల్యూ వచ్చేసి 1000 అవుతుంది. ఓకేనా, రైట్, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ చూడండి, కన్జర్వేటివ్ ఫోర్స్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, నిత్యత్వ బలాలు, అనిత్యత్వ బలాలు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రైట్ ఇక్కడ మీకు రైట్ ఇది ఒక వీడియో చేయటం జరిగిందనమాట మనకైతే. సరే చూడండి, సరే మన గురించి తర్వాత సంగతి. కానీ క్రింది వాళ్ళలో నిత్యత్వ బలం కానిది అంటున్నాడు. స్ప్రింగ్ ఫోర్స్ నిత్యత్వ బలానికి ఎగ్జాంపులే. తర్వాత ఘర్షణ బలం అయితే కాదు. స్థిర విద్యుత్ బలం కానీ గురుత్వాకర్షణ బలాలు కానీ ఈ మూడు కూడా మనకి నిత్యత్వ బలానికి సంబంధించినవి. అవునా కదా? వాడేమన్నాడు, నిత్యత్వ బలం కానిది అంటున్నాడు. ఏది కాదు, ఘర్షణ బలం. ఎందుకని ఘర్షణ బలం అనేది రైట్ ఘర్షణ బలం చేయి పని అనేది మార్గం మీద ఆధారపడుతుంది, పాత్ మీద డిపెండ్ అవుతుంది. పాత్ మీద డిపెండ్ కాకుండా ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీదనే వర్క్ డిపెండ్ అయితే, ఫోర్స్ చేసిన వర్క్ డిపెండ్ అయితే దాన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం మనం. అందుకే గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కానీ తర్వాత స్ప్రింగ్ ఫోర్సెస్ కానీ మనకి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ is the non-conservative force because it is depends on the work done by the frictional force is depends on the path followed by the object అని చెప్తా ఉంటారనమాట. ఓకేనా, బట్ ద కన్జర్వేటివ్ ఫోర్స్ the work done by the conservative force is does not depends on the path followed by the object, it is only depends on the initial and final position of the object అని మనం చెప్తా ఉంటారనమాట. ఓకేనా, రైట్, బాగానే ఉంది ఇంతవరకు. కాబట్టి అది డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ చాలామంది కన్ఫ్యూజన్ అయ్యారు. చూడండి, ధ్వని తరంగాల విషయంలో ధ్వని తరంగాల స్వభావం ఏంటి? అనుదైర్ఘ్య తరంగాల, తిర్యక్ తరంగాల, అనుదైర్ఘ్య మరియు తిర్యక్ తరంగాల, విద్యుదయస్కాంత తరంగాల అని. రైట్, అన్ని పదార్థాల్లో చెప్పండి ధ్వని తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు అన్ని పదార్థ స్థితుల్లో ధ్వని తరంగాలు ఏమని చెప్తున్నా నేను? అనుదైర్ఘ్య తరంగ రూపంలో ప్రయాణిస్తాయి. అనుదైర్ఘ్య తరంగ రూపంలో ప్రయాణిస్తాయి కాబట్టి అనుదైర్ఘ్య తరంగాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాడు ప్రత్యేకంగా ఘన పదార్థాలు అని మెన్షన్ చేస్తే ఇది రైట్ అవుతుంది. ఘన పదార్థాలు అన్నప్పుడు మాత్రమే ఇది వ్యాలిడ్ అవుతుంది. కానీ ఘన పదార్థాలు కాకుండా జనరల్గా అడిగితే మనకి అనుదైర్ఘ్య తరంగాలు, అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాల, అనుదైర్ఘ్య విద్యుదయస్కాంత తరంగాల అని కూడా కాంబినేషన్లో ఇస్తాడు ఒక్కోసారి. ఆల్రెడీ ధ్వని తరంగాలు యానకాన్ని బేస్ చేసుకొని, యాంత్రిక తరంగాలు కణాల కదలికను ఆధారంగా చేసుకొని అనుదైర్ఘ్య తరంగాలు. కాబట్టి అన్ని పదార్థ స్థితుల్లో అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు అవుతాయి ధ్వని తరంగాలు అనేవి. అదే కాంతి తరంగాలు అయితే క్షేత్రాలు లంబంగా ఉంటాయి కాబట్టి తిర్యక్ తరంగాలు, అది యానకం లేకపోయినా ప్రయాణిస్తాయి కాబట్టి విద్యుదయస్కాంత తరంగాలు. విద్యుత్ మరియు అంటే విద్యుత్ తిర్యక్ విద్యుదయస్కాంత తరంగాల కిందకి వస్తాయి కాంతి తరంగాలు అనమాట. ఓకేనా, అంటే డిఫరెంట్ టర్మ్స్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది కాంబినేషన్లో చూసినాం మనం. తర్వాత నెక్స్ట్, ఒక భౌతిక రాశి యొక్క విలువ -3 మీటర్/సెకండ్ అన్నాడు. మీటర్/సెకండ్ అంటే ఏంటండి? వేగం. రైట్, వేగానికి కానీ వడికి కానీ సేమ్ యూనిట్స్ మీటర్/సెకండ్. కానీ మైనస్ అన్నాడు. మైనస్ ఎవరవుతారు? వేగం అవుతుంది. అవునా కదా, కణం యొక్క వేగం అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు వేగానికి రైట్ దేని మీద ఆధారపడుతుంది? స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది. స్థానభ్రంశ లక్షణాల మీద ఆధారపడుతుంది. స్థానభ్రంశం పాజిటివ్ కావచ్చు, జీరో కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అదేవిధంగా వేగం కూడా ఏమైంది? నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, జీరో కూడా కావచ్చు అనమాట. కాబట్టి దీనికి సంబంధించి అవుతుంది. అంతేగాని స్థానానికి సంబంధించి, వడికి సంబంధించి, త్వరణం కూడా కావచ్చు. కానీ ఎప్పుడు అవుతుంది? ఒకవేళ మీటర్/సెకండ్ స్క్వేర్ అయి ఉంటే అప్పుడు త్వరణం అయ్యేది. అవునా కదా, వడి అయితే కాదు. వడి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. ఇది ఎప్పుడు పాజిటివ్. ఓకేనా, ఇది పాజిటివ్ కావచ్చు, జీరో కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇది కూడా పాజిటివ్ కావచ్చు, జీరో కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ యూనిట్స్ టాలీ చేయాలిగా, మీటర్/సెకండ్ కాబట్టి వేగమే అవుతుంది అనమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇంటర్మీడియట్. రెండు బల్బుల నిరోధాల నిష్పత్తి 1:2. వాటిని సమాంతరంగా ఒక స్థిర పొటెన్షియల్ భేదానికి కలుపుగా వాటి దుర్భరం అయ్యే సామర్థ్యాల నిష్పత్తి అంటున్నాడు. రైట్, ఎప్పుడు కూడా చూడండి మీకు ఇక్కడ క్లియర్గా మాట్లాడండి. అందుకే డెరివేషన్స్ అవసరం అని చెప్పిన కొన్ని వాటికి మనం డెరివేషన్స్ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏం జరుగుతుంది. రైట్, ఇన్సైడ్ ద సర్క్యూట్ ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నేను 3 బల్బులు కనెక్ట్ చేసిన అక్కడ ఎగ్జాంపుల్ 100 వాట్స్, 60 వాట్స్, 40 వాట్స్ అని కూడా చెప్పింది నేను. చెప్తే ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమవుతుంది? ఇక్కడ ఈ ఫార్ములాస్ నుంచి R = V²/R P. ఎందుకంటే P ఏంది? V²/R. అప్పుడు దాని నుంచి ఏమవుతుంది? R = V²/P అవుతుంది.
ఎందుకంటే ఆల్రెడీ మనకి సమాంతర సంధానంలో ఏమవుతుంది, పొటెన్షియల్ కాన్స్టెంట్ కదా, పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటేనే ప్యారలల్ కనెక్షన్ అంటాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ కాబట్టి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాన్స్టెంట్. ఆ రెండు కలిపాడు కాబట్టి ఏమవుతుంది, P1R1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, P2R2 అవుతుంది. ఆల్రెడీ R1/R2 ఇచ్చాడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, P2/P1 అవుతుంది. R1/R2 ఎంత, R1:R2 1:2 ఇచ్చాడు అంటే 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ P2/P1. P1/P2 ఏమవుతుంది, 2:1 అంటే 2/1 అంటే 2:1 అవుతుంది. P1:P2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2:1 అవుతుంది అనమాట. ఓకేనా, 2:1. 2:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, చాలామంది ఇంకా వాడు 1:2 ఇలా ఇంకా ఇస్తే చాలామంది తీసుకున్నాడు. కొంతమంది స్క్వేర్ చేశారు, ఎందుకంటే పొటెన్షియల్ అని V² అని అనుకుంటారని వాడు స్క్వేర్ కూడా చేశాడు. ఓకేనా, మన కోసం అన్ని పాసిబిలిటీస్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత వడి యొక్క ప్రాథమిక ప్రమాణం ఇక్కడ చూడండి, మీటర్/సెకండ్ అనమాట. ఓకేనా, బేస్డ్ ఆన్ CNG. ఓకే, ఇదంతా కెమిస్ట్రీకి సంబంధించి. నెక్స్ట్ ఎడకి రండి. కార్పెట్ ఒక తివాచీని కర్రతో కొట్టినప్పుడు దాని నుండి దుమ్ము బయటకు వస్తుంది. ఇది న్యూటన్ ఏకగమన నియమానికి. ఇది కూడా కొంతమంది తప్పులు చేశారు, చూసుకోండి. టెన్షన్ వాళ్ళు చేసిన తప్పు ఇది, సబ్జెక్ట్ రాక్ కాదు. ఇలాంటి ఇప్పుడు నేను మీకు చెప్పిన నిశ్చల జడత్వానికి, ఇది నిశ్చల జడత్వం దేనికి చెప్పిన రైట్, న్యూటన్ మొదటి గమన నియమాల యొక్క అనువర్తనాలు. ఓకేనా, బెడ్షీట్ అని, దుమ్ము దులిపారని, బెడ్షీటు, కార్పెట్, మన ఇళ్ళకాడ నొలక మంచాలు, మన నవారు మంచాలు ఉంటాయి, కర్రలతో కొడతారని, అవునా కదా. ఎవడు కూడా ఫిజిక్స్లో దుమ్ము దొలపలేడు, ఓన్లీ బెడ్షీట్ పట్టుకొని దులుపుతారని, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పాను నేను. అంటే మీనింగ్ ఏంది ఇక్కడ, రైట్, న్యూటన్ మొదటి గమన నియమంలో నిశ్చల జడత్వానికి సంబంధించింది. యాక్చువల్లీ నిశ్చల జడత్వం లేదా విరామ జడత్వం అనమాట. ఎనర్జీ ఆఫ్ రెస్ట్ కిందకి వస్తుంది అనమాట ఇది. ఓకే, కాబట్టి ఇది రైట్. పట్టక కోణం 60 డిగ్రీలు కలిగిన పట్టకం యొక్క వక్రీభవన కోణం 1.414 అంటే √2 అన్నట్టు. ఆయన పట్టకం కలిగజేసే కనిష్ట విచలన కోణం x డిగ్రీస్ అయితే x వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి, మనకి పట్టకానికి సంబంధించిన ఫార్ములా ఏమవుతుంది, రైట్, సరౌండింగ్ మీడియం ఎయిర్ అయితే ఏమవుతుంది, సింపుల్గా μ ఈజ్ ఈక్వల్, అవన్నీ కూడా కండిషన్స్ రాసినాం అక్కడ, sin ఆఫ్ A ప్లస్, రైట్, విచలన కోణం x అంటున్నాడు కాబట్టి, రైట్, యాక్చువల్గా ఫార్ములా d ఉంటుంది ఇక్కడ, d/2 బై sin A/2 ఉంటుంది. కానీ ఇక్కడ d ప్లేస్లో వాడే ఇచ్చాడుగా, మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ x అని. అప్పుడు ఏమవుతుంది, μ ఈజ్ ఈక్వల్ టు ఎంతేడా 1.414 అన్నాడు. 1.414 ఎలా రాసుకోవచ్చు, √2 అని రాసుకోవచ్చుగా. √2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ వాల్యూ అంటే పట్టుకోవడం ఎంత ఇచ్చాడండి, 60 డిగ్రీస్ ఇచ్చాడుగా, 60 ప్లస్, రైట్, x/2 బై సైన్ 60/2. సైన్ 60/2 ఎంత అండి, రైట్, 30 డిగ్రీస్ అవుతుంది. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2 అవుతుంది. 1/2 పైకి వెళ్తుందిగా, అప్పుడు √2 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ సైన్ 60 ప్లస్ x/2 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని మనం తీసుకుంటే దీన్ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా. √2 ఇంటూ √2 రాసుకుంటే ఒక √2కి √2 క్యాన్సిల్ అవుతుంది, ఈ √2 యువతలకు వస్తుంది. అప్పుడు 1/√2 ఈజ్ ఈక్వల్ టు సైన్, రైట్, 60 ప్లస్ x/2 అవుతుంది. సైన్ 1/√2 ఎలా రాసుకోవచ్చు, సైన్ 45 అని రాసుకోవచ్చు కదా. సైన్ 45 ఈజ్ ఈక్వల్ సైన్ 60 ప్లస్ x/2 అవుతుంది. సైన్కి క్యాన్సిల్ చేశారు, క్యాన్సిల్ చేయకూడదు, అట్లా తీసుకోవాలి డైరెక్ట్గా, అంతేగాని ఇట్ట క్యాన్సిల్ చేయదు. ఓకేనా, మ్యాథ్స్ వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ. 60 ప్లస్ x/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ ప్లస్ x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 90 మైనస్ 60, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30 డిగ్రీస్ అవుతుంది. 30 డిగ్రీస్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 30 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఏడకి రండిగా. రైట్, ఒక తీగ కట్టిన రాయిని క్షితి సమాంతరంగా వృత్తాకార మార్గంలో తిప్పినప్పుడు రాయిపై తీగ చేసిన పని ఎప్పుడైనా కానీ చూడండి, సర్క్యులర్ మోషన్లో సెంట్రిపిటల్ ఫోర్స్ చేసే వర్క్ ఎప్పుడు కూడా 0 అవుతుంది. రైట్, వృత్తాకార మార్గంలో రైట్ అభికేంద్ర బలం చేయు పని ఎప్పుడు కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకని, అభికేంద్ర బలం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, వృత్త కేంద్రం వైపు పనిచేస్తుంది. కానీ వస్తువులు ఎలా కదులుతూ ఉంటాయి, వేగ దిశ ఎలా ఉంటుంది, ఇటు ఉంటుంది. అంటే స్థానభ్రంశ దిశ ఇది, ఫోర్స్ డైరెక్షన్ ఇది. అప్పుడు ఆ రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ఫోర్స్ డైరెక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ పర్పెండిక్యులర్గా ఉంటే W ఈజ్ ఈక్వల్ టు FS కాస్ తీటా కదా, కాస్ 90 కదా. కాస్ 90 అంతా 0, కాబట్టి వర్క్ ఈజ్ ఆల్వేస్ 0. అది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ మూన్ బై ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అయినా 0నే, సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అరౌండ్ ద ప్లానెట్స్ అయినా 0నే. ఓకేనా, లేదా టెన్షన్, తీగ తీసుకోండి, తాడు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకొని తిప్పుతూ ఉండండి, అనవసరం నాకు. ఓకేనా, 0.
ఎందుకంటే అది థాడ్ ఎప్పుడు కూడా వస్తువు మీద టాంజెన్షియల్ డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, కానీ ఫోర్స్ మాత్రం ఈ డైరెక్షన్లో ఉంటుంది, టువర్డ్స్ సెంటర్. అవునా కదా? తాడు కానీ స్ట్రింగ్ కానీ తీగ కానీ ఏదైనా కట్టి మనం ఒక వస్తువుని తిప్పుతున్నప్పుడు వస్తువే ఇటు కదులుతుంది, కానీ ఫోర్స్ మాత్రం కేంద్రం వైపు పనిచేస్తుంది. వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. కాబట్టి 0 అవుతుంది అనమాట. ఓకేనా? బ్లైండ్గా ఏం చేయొచ్చు? శూన్యం తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు చూడండి. రైట్, అసలు పదార్థం చేంజ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది మైక్రోస్కోపికల్ వరల్డ్లో? ఎవ్రీ పాయింట్ రాసిన మనం సప్లై చేసిన హీట్ దేనికి యూజ్ అవుతుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. టెంపరేచర్ చేంజ్ చేసేది ఏంటేది? రైట్, విశిష్టోష్ణం. ఫేజ్ చేంజ్ చేసేది ఏంది? గుప్తోష్ణం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఇచ్చాడు, 60 degrees వాటర్ అన్నాడు. ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. 100 grams ఆఫ్ వాటర్ ఎట్, వాడు ఇచ్చిన డేటా చూడండి. ఇక్కడ 100 grams ఆఫ్ వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? 60 degrees దగ్గర ఉంది వాటర్. ఇది ఐస్ రైట్ 0 degrees Celsius వద్ద ఉంది. అది కూడా ఎన్ని గ్రాములు? 100 grams, కాకపోతే ఐస్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాడు, 60 degrees Celsius వద్ద ఉన్నటువంటి ఈ వాటర్లో తీసుకెళ్ళి ఐస్ తీసుకొచ్చి 100 grams రైట్ ఎడబడేశారు. ఇది 0 degrees Celsius వద్ద ఉంది. ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం హాట్ వాటర్లో తీసుకుపోయి ఐస్ వేసాము, మెల్ట్ అవుతుంది కదండి. మెల్ట్ కావడానికి ఎంత హీట్ కావాలో చూద్దాం. మెల్ట్ కావడానికి ఫస్ట్ ఐస్ మెల్ట్ కావడానికి ఆల్రెడీ తెలుసు కదా మనకి, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత ఇచ్చాడు? 80 calorie/gram ఇచ్చాడుగా. అంటే ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ఐస్ని అదే 0 degrees Celsius దగ్గర, అవునా కదా, 0 degrees Celsius వద్ద వాటర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఎవ్రీ గ్రామ్కి ఎంత? 1 గ్రామ్కి ఎంత? 80 calories, అవునా కదా? 1 గ్రామ్కి 80 calories 0 degrees Celsius దగ్గర ఐస్ వాటర్గా కన్వర్ట్ చేయాలంటే వాడు ఎన్ని గ్రాములు తీసుకున్నాడు? 100 grams తీసుకున్నాడు. 100 gramsకి ఎంత? 1 గ్రామ్కి 80 calories అయితే 100 gramsకి ఎంత? 8,000 calories అవుతుంది. అంతే కదా? 100 అంటే 3 zeros రైట్, 8,000 calories అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే 8,000 ఎవడివ్వాలి? వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇస్తో లేదో అడుగుదాం ఫస్ట్. అసలు వాటర్ 0 degrees Celsius దగ్గర తీసుకురావడానికి ఎంత అవుతుంది? వాటర్ 0కి తీసుకురావడానికి ఇదే 0 degrees Celsius వద్ద ఉంది ఐస్ ఇప్పుడు, ఓకే కాదంటలేదు, కానీ దానికి 80,000 calories కావాలి. కానీ ఇది 0 degrees Celsiusకి రావడానికి ఎంత హీట్ పడుతుందో చెప్పండి. రైట్, ఆల్రెడీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఏంది? 1 calorie/gram degree Celsius కదా. అంటే మీనింగ్ ఏంది? 1 gram 1 degree డిఫరెన్స్కి అయితే 1 calorie కావాలి. ఇక్కడ 100 grams 60 డిఫరెన్స్ కాబట్టి ఏమవుతుంది? 100 into 60 6,000 calories కదా. ఆల్రెడీ ఇది 6,000 calories హీట్ లాస్ అయ్యి ఏ టెంపరేచర్కి వస్తుంది? 0 degrees Celsiusకి వస్తుంది. ఇది 8,000 calories ఇస్తే కానీ వాటర్గా కన్వర్ట్ అవుతుంది, అది కూడా 0 degrees Celsius, అవునా కదా. అంటే ఆల్రెడీ ఐస్ ఏ టెంపరేచర్ దగ్గర ఉన్నట్టు రైట్, ఓన్లీ 6,000 calories తీసుకోవటం వల్ల ఐస్లో కన్వర్ట్ అయిన వాటర్ కూడా 0 degrees Celsius. రిమైనింగ్ 2,000 ఉంటే కానీ రిమైనింగ్ ఐస్ మెల్ట్ అవుతుంది, అది కూడా 0 degrees Celsius. అంటే మీనింగ్ ఏంది? కొంత ఇప్పుడు మొత్తం కూడా ఇంత ఐస్ ఇది, దీంట్లో ఇంతవరకు మెల్ట్ అయింది. ఆల్రెడీ 60 degrees Celsius దగ్గర ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏ టెంపరేచర్కి వచ్చినాయి? 0కి వచ్చింది. 6,000 ఇది మొత్తం తీసుకుంది, కానీ మొత్తం మెల్ట్ కావాలంటే తనకి 8,000 కావాలి. ఎంత? 8,000 కావాలి. కానీ వాటర్ ఇచ్చింది ఎంత? ఓన్లీ 6,000. 6,000 ఇవ్వటం వల్ల ఏమవుతుంది? కొంత ఐస్ మెల్ట్ అయిందని అనుకుందాం, అది కూడా ఎంత? 0. మెల్ట్ అయ్యి వాటర్గా కన్వర్ట్ అయింది, అది కూడా 0నే. ఆల్రెడీ ఐస్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? 0. అందరూ కూడా సేమ్ టెంపరేచర్గా, అవునా కదా. నార్మల్గా 60 degrees Celsius వద్ద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ 0 degrees Celsiusకి వచ్చినాయి. ఆ 6,000 calories తీసుకున్న ఐస్లో ఉన్నటువంటి కొంత ఐస్ పార్ట్ వాటర్గా కన్వర్ట్ అయ్యి అది కూడా 0 degrees Celsius. మరి ఇంకా కొంత పార్ట్ ఉన్న ఐస్ కూడా 0 degree, అందరూ 0 degrees Celsius అయితే థెర్మల్ ఈక్విలిబ్రియం కదా. థెర్మల్ ఈక్విలిబ్రియం అంటే మీనింగ్ ఏంది చెప్పండిగా? రైట్, హీట్ ట్రాన్స్ఫర్ కాదు కదా. హీట్ ట్రాన్స్ఫర్ కాదు, అవునా కదా. హీట్ ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి అదే 0 degrees Celsius దగ్గర ఉండిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 0 degrees Celsius అవుతుంది. ఓకేనా? 0 degrees Celsius ఇది ఆన్సర్. ఓకేనా? థెర్మల్ ఈక్విలిబ్రియం ఆల్రెడీ మీకు రైట్ థెర్మోడైనమిక్స్లో ఇది 0th law of thermodynamics ఉంటుంది. 0th law of thermodynamicsలో మాట్లాడుకున్నాం. లేదంటే మనకి స్కూల్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక ఐసు ఏది 0 degrees Celsius ఐస్ తీసుకుపోయి అక్కడ వాటర్లో ఉంచినవని కూడా మనం మాట్లాడుకున్నాం. 0 degrees Celsius దగ్గర వాటర్ నుంచి ఐస్కి ట్రాన్స్ఫర్ అయిద్దా, ఐస్ నుంచి వాటర్కి హీట్ ట్రాన్స్ఫర్ అయిద్దా అంటే మీరు ఏమన్నారు? వాటర్ నుంచి ఐస్కి అన్నారు, ఎందుకంటే లెటెంట్ హీట్ దాగి ఉంటుంది కాబట్టి. నో.
ఓకేనా. టెంపరేచర్ ఈక్వల్ అయితే రైట్ మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. తన దగ్గర ఎంత హీట్ ఉన్నా, తన దగ్గర తక్కువ ఉన్నా, తన దగ్గర ఎక్కువ ఉన్నా కానీ ట్రాన్స్ఫర్ కాదనమాట ఎప్పుడు కూడా. ప్రెజర్ డిఫరెన్స్ ఎప్పుడైనా చూడండి రైట్. హీట్ ఫ్లో కావాలంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి, ఫ్లూయిడ్ ఫ్లో కావాలంటే ప్రెజర్ డిఫరెన్స్ ఉండాలి, కరెంట్ ఫ్లో ఉండాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అయితే కరెంట్ జీరో, టెంపరేచర్ డిఫరెన్స్ అయితే హీట్ జీరో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ డిఫరెన్స్ జీరో అయితే ఫ్లూయిడ్ ఫ్లో అనేది కూడా జీరో అవుతుందనమాట. ఇక్కడ నా దగ్గర పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, అవునా కదా. పెద్ద వాటర్ ట్యాంకు, ఇక్కడ ఒక పైప్ ఉంది. ఈ పైప్ ఏం చేసినా ఇలా కనెక్ట్ చేసింది నేను. కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, రెండు సేమ్ హైట్‌కి రీచ్ అయ్యేంత వరకే వస్తాయి. ఇక్కడ ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కదా అని ఈ పైప్‌లో ఉన్న నీళ్ళని పైకి ఏం తన్నదు. సేమ్ వచ్చి ఆగిపోతాయి అట్లా. ఓకేనా. అలాగన్నట్టు ఈడ కూడా అదే పరిస్థితి. ఓకే. రైట్, బాగానే ఉంది ఇంతవరకు. అయిపోయినాయా? ఇంకా ఉన్నాయి చూడు. కాంపౌండ్ సల్ఫేట్ ఇది. విధ్వంసకర భూకంపం అంట. సహజ దృగ్విషయాల్లో నుంచి ఇచ్చాడు ఇది. అవునా కదా. సహజ దృగ్విషయాల్లో మనకి ఉరుములు, మెరుపులని, ఎర్త్‌క్వేక్స్ అనేది వస్తుంది. విధ్వంసకర భూకంపం రెక్టార్ స్కేల్‌పై కంటే డాష్ కంటే ఎక్కువ రీడింగ్ చూపును అంటాడు. అంటే భయంకరమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ 7 కదండీ, 7 అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా 3.5 కన్నా తక్కువ ఉంటే గుర్తించలేమని, 3.5 నుంచి 5.4కి అయితే రైట్ ఏదో కొంచెం గుర్తించడానికి విధ్వంసం అయితే ఉండదు కానీ నార్మల్ ఎర్త్‌క్వేక్ అని ఇక్కడ మనం క్లియర్‌గా రాసుకోవటం జరిగిందనమాట. ఇక్కడ చూడండి 2019లో కూడా ఇచ్చాడు ఈ బిట్ ఒకటి. 5.5 నుంచి 6 రైట్ జరిగినటువంటి ఎగ్జామ్‌లో, డీఎస్సీ ఎగ్జామ్‌లో భవనాలు కొద్దిగా బీటలు వారతాయని, నష్టం వాటిల్లుతుందని, అవునా కదా. నాణ్యత లేని భవనాలైతే డైరెక్ట్ కూలిపోతాయని మాట్లాడుకున్నాం. అదే 6.0-6.9 అయితే 100 కిలోలని. ఇక్కడ చూడండి 7.0, 7.9 సార్ అండర్‌లైన్ కూడా చేసింది. చూడండి పెద్ద భూకంపాలు రైట్ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంటుందని మనం మాట్లాడినాం. కాబట్టి 7 అవుతుందన్నమాట. ఓకేనా. ఇది జనరల్‌గా మనం మాట్లాడుకున్నట్లయితే. ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. ఏంటిది ఇది? విస్పందనాలు. పౌనపున్యాల మధ్య గరిష్ట భేదం ఇంతకు మించనప్పుడు విస్పందనాలు వినొచ్చు అంటున్నాడు. విస్పందనాల యొక్క పౌనపున్యం ఎప్పుడు కూడా రైట్ ఇది ఎంతకన్నా మించకూడదంటే 10 హెర్ట్జ్ కన్నా మించకూడదు. 10 హెర్ట్జ్, అవునా కదా. ఈడ చూడండి రాసిన క్లియర్‌గా మాట్లాడుకున్నాం. విస్పందనాల నిర్వచనం రైట్ స్వల్ప పౌనపున్య భేదం ఎంతకన్నా తక్కువ ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలని కూడా బ్రాకెట్‌లో రాసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఓకే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 10 కన్నా తక్కువ. ఇంటర్మీడియేట్ బిట్ ఇది. ఓకే. చూడండి ఒక్కొక్కటి 6 నిరోధం కలిగినటువంటి n నిరోధాలను సమాంతర సంధానంలో కలిపితే ఏమవుతుందండి? సమాంతర సంధానంలో కలిపితే రైట్ R/n అవుతుంది. ఇదే కదా మనం మాట్లాడుకుంది. ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. R/n డైరెక్ట్ ఫార్ములా. అక్కడ మనం మాట్లాడుకున్నాము ఆ వీడియో చెప్పేటప్పుడు. అదే సిరీస్‌లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది వాటిని NR అవుతుందని. RS/RP అని కూడా మాట్లాడుకున్నాం మనం. NR/R/n అని. R గెట్స్ క్యాన్సిల్, N2/1 అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. కాబట్టి సమాంతర సంధానంలో అయితే R/n అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. ఓకే. అయిపోయింది. ఇది జనరల్‌గా రైట్ మనకి ఫిజిక్స్‌కి సంబంధించినటువంటి అన్ని క్వెషన్స్. మీకు ఏదైనా మైండ్‌లో డౌట్స్ ఉంటే వాటికి సంబంధించి చూసుకోండి. మన కోర్స్ లైక్ చేయండి. తర్వాత మన ఛానల్ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఇంకా మీకు క్వెషన్స్ రాంగ్ అనిపిస్తే ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్‌కి వాట్సాప్ చేయండి అనమాట. ఓకేనా. ఇక మీరు టెన్షన్‌లో ఉంటారు కాబట్టి ఇప్పుడు దాకా చూశారు కాబట్టి రైట్ చూసుకోండి దానికి సంబంధించి. ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.